హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ లెసన్లో ఉన్న గ్రామర్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం లెసన్ అనేది డిస్కస్ చేసాం కాబట్టి ఈరోజు మనం ఇందులో ఉన్న గ్రామర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని చెప్పి మనకి గ్రామర్ పార్ట్ అనేది వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అనే నేమ్తో ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా చూసేస్తే లుక్ ఎట్ దీ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. సో స్టోరీలోంచి మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, చూద్దాం. I spotted it in a junk shop in Bridport. The man said it was made in the early 19th century. This one was in a bad condition. సో ఇక్కడ మనకి ఇటాలిక్లో చూస్తే స్పాటెడ్, అలాగే సెడ్, వాజ్, ఇవన్నీ కూడా మనకి ఇటాలిక్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి, పాస్ట్ ఫామ్లో. స్పాటెడ్, సెడ్, వాజ్ ఇవన్నీ కూడా ఈ వెర్బ్స్ అన్నీ కూడా పాస్ట్ ఫామ్లో మనకి ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే రీడ్ ద పాసేజ్ బిలో అండ్ అండర్లైన్ ద వర్బ్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చాడు, అది చదివి అందులో ఉన్న వెర్బ్స్ ఏవైతే పాస్ట్ టెన్స్లో ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయమంటున్నారు. ఏ మ్యాన్ గాట్ ఆన్ ద ట్రైన్ అండ్ సాట్ డౌన్. ద కంపార్ట్మెంట్ వాజ్ ఎంప్టీ ఎక్సెప్ట్ ఫర్ వన్ లేడీ. షీ టుక్ హర్ గ్లోవ్స్ ఆఫ్. ఏ ఫ్యూ అవర్స్ లేటర్ ద పోలీస్ అరెస్టెడ్ ద మ్యాన్. దే హెల్డ్ హిమ్ ఫర్ 24 hours అండ్ దెన్ ఫ్రీడ్ హిమ్. సో ఇక్కడ గాట్, సాట్, వాజ్, టుక్, అరెస్టెడ్, హెల్డ్, ఫ్రీడ్ ఇవన్నీ కూడా మనకి పాస్ట్ టెన్స్లో ఉన్న వర్బ్స్ అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు, నౌ లుక్ ఎట్ దీ సెంటెన్సెస్. ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ టేకెన్ దేర్ టాల్ ఆన్ దిస్ డెస్క్. సో ఇక్కడ చూసుకుంటే హ్యాడ్ లిఫ్టెడ్ అలాగే హ్యాడ్ టేకెన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే వర్బ్స్ అనేవి హ్యాడ్ టేకెన్ అలాగే హ్యాడ్ లిఫ్టెడ్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే నోటీస్ ద వర్బ్ ఫార్మ్స్ హ్యాడ్ లిఫ్టెడ్, హ్యాడ్ టేకెన్ అనేది ఇచ్చారు. ద ఆథర్ ఫౌండ్ అండ్ బౌట్ ద డెస్క్ ఇన్ ద పాస్ట్. అంటే ఇక్కడ హ్యాడ్ లిఫ్టెడ్, హ్యాడ్ టేకెన్ అంటే ఏంటంటే అవి కూడా పాస్ట్ ఫామ్లో ఉన్నవే, కాకపోతే అంటే లిఫ్టెడ్, టేకెన్ అనేవి కూడా పాస్ట్ ఫామే, కాకపోతే అవి ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు అనమాట. సో ఆథర్ ఎప్పుడు విషయాలు చెప్తున్నాడు, ఆల్రెడీ జరిగిపోయినవి. ద డెస్క్ వాజ్ డ్యామేజ్డ్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ అండ్ బౌట్ ఇట్. అంటే ఆ డెస్క్ అనేది ఎప్పుడు పాడైపోయింది, ఆథర్ అనే అతను దాన్ని చూడకముందే పాడైపోయింది. అంటే ఆథర్ వెళ్ళాక కొన్ని రోజులు అయిన తర్వాత ఆ డెస్క్ అనేది పాడవలేదు. ఆథర్ దాన్ని చూడకముందే స్టార్టింగే ఫస్టే డెస్క్ అనేది పాడైపోయింది కాబట్టి ఇక్కడ హ్యాడ్ లిఫ్టెడ్, హ్యాడ్ టేకెన్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్డ్ ద డెస్క్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ అండ్ బౌట్ ఇట్. అయితే ఇక్కడ కూడా ఫౌండ్, బౌట్ మనకి పాస్ట్ ఫామ్లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా డ్యామేజ్డ్ అనేది పాస్ట్ ఫామ్లోనే ఉన్నది. అయితే ఇక్కడ హ్యాడ్ అనేది ఎందుకు యాడ్ అయింది, ఇక్కడ హ్యాడ్ టేకెన్, హ్యాడ్ లిఫ్టెడ్ అనేది ఎందుకు యాడ్ అయింది, హ్యాడ్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే పాస్ట్ టెన్స్లో 2 యాక్షన్స్ అనేవి జరిగాయి అనుకోండి, 2 యాక్షన్స్ అనేవి జరిగాయి పాస్ట్ టెన్స్లో. సో ఏదైతే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఉంటుందో దాని ముందు మనకి హ్యాడ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అయితే దాని తర్వాత జరిగిన యాక్షన్ నార్మల్ పాస్ట్ ఫామ్లో మనం చెప్తూ ఉంటాం. అయితే ఫస్ట్ జరిగిన యాక్షన్కి మాత్రం హ్యాడ్ అనేది మనం యాడ్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆథరు దాన్ని చూడకముందు, అంటే ఆ డెస్క్ని చూడకముందు, కొనకముందే ఏమైంది, అది వాటర్ వల్ల, ఆ యొక్క ఫైర్ వల్ల అది పాడైపోయింది. అంటే ఇక్కడ పాడైపోవడం అనేది ఫస్ట్ జరిగింది, తర్వాత ఆథర్ కొనడం అనేది సెకండ్ జరిగింది. సో ఫస్ట్ జరిగింది కాబట్టి ఇక్కడ హ్యాడ్ డ్యామేజ్డ్ అన్నాము, సెకండ్ జరిగింది కాబట్టి ఇక్కడ ఆథర్ ఫౌండ్, బౌట్ అని నార్మల్ పాస్ట్ ఫామ్స్ అనేవి యూస్ చేసాం. ఇక్కడ హ్యాడ్ అనేది యూస్ చేసాం, అది మీకు అర్థం అవ్వాలన్నమాట. నెక్స్ట్ వీ యూజ్ వర్బ్ ఫార్మ్స్ లైక్ హ్యాడ్ డ్యామేజ్డ్ ఫర్ అన్ ఈవెంట్ ఇన్ ద ఎర్లియర్ పాస్ట్. ఇఫ్ దెర్ ఆర్ 2 ఈవెంట్స్ ఇన్ ద పాస్ట్ వీ యూజ్ ద హ్యాడ్ ఫార్మ్ ఫర్ ద ఈవెంట్ దట్ అక్కర్డ్ ఫస్ట్ ఇన్ ద పాస్ట్. ఇప్పటి వరకు నేను చెప్పింది ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. మనకి 2 యాక్షన్స్ జరిగినప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ ముందు హ్యాడ్ అనేది మనం యూస్ చేస్తాము అని. అలాగే వీ ఆల్సో యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ టు షో దట్ సంథింగ్ వాజ్ విష్డ్ ఫర్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బిఫోర్ ఏ పర్టికులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ ఆల్వేస్ వాంటెడ్ వన్. సో ఇలా మనకి ఏవైనా ఫ్యూచర్ అంటే ఇంతకుముందు ఏదైనా మనం విష్ చేసినప్పుడు కానీ, ఏదైనా ఒక పర్టికులర్ టైంలో మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కానీ అవి కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే చెబుతూ ఉంటాం అన్నమాట.
ఇక్కడ చూస్తే డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్ ద డిఫరెన్స్ ఇన్ మీనింగ్ ఇన్ ది సెంటెన్సెస్. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ అనేవి ఇచ్చి వాటి యొక్క అర్థాన్ని కనుక్కోమన్నారు. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూస్తే వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. ఇక్కడ రీచ్డ్ లెఫ్ట్ అనేవి 2 పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైంది అంటే రీచ్డ్ లెఫ్ట్ అంటే వాళ్ళు వెళ్ళే లోపే ఈ 2 కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇమ్మీడియట్లీగా జరిగాయి అనమాట. అంటే వాళ్ళు వెళ్ళడం, ఆ ట్రైన్ వెళ్ళిపోవడం 2 కూడా కోఇన్సిడెన్స్లో జరిగాయి. కానీ సెకండ్ సెంటెన్స్లో చూస్తే అలా కాదు. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే ఇక్కడ హ్యాడ్ లెఫ్ట్ అంటే అది ఫస్ట్ జరిగిపోయింది. అంటే ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు స్టేషన్కి వెళ్ళారనమాట. అంటే ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ జరిగింది, ఆ తర్వాత వీళ్ళు స్టేషన్కి వెళ్ళడం అనేది సెకండ్ జరిగింది. సో ఇలా మనకి ఇచ్చేటప్పుడు 2 సెంటెన్స్కి చాలా ఎక్కువ ఇచ్చే మోడల్ ఏంటి అంటే ఇదే. 2 పాస్ట్ యాక్షన్స్ అనేవి ఇచ్చి వాటికి సంబంధించి బిట్ అనేది ప్రీవియస్లో కూడా చాలా టైమ్స్ రావడం జరిగింది, అందుకని ఇక్కడ మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ ఇన్ బ్రాకెట్స్. సో ఇక్కడ మనల్ని ఫిల్ చేయమన్నారు అనమాట. పాస్ట్ ఫామ్స్లో ఫిల్ చేయమన్నారు. మై లిటిల్ సిస్టర్ ఈజ్ వెరీ నాటీ వెన్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద స్కూల్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే అన్నాడు కాబట్టి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పాస్ట్ ఫామ్. సో కమ్ అనేది కేమ్గా మారుతుంది. సో కేమ్ అనేది వస్తుంది. షీ హ్యాడ్ డాష్ హెర్ డ్రెస్ టార్న్. షీ హ్యాడ్ టార్న్. టియర్ అంటే చిరిగిపోవడం, టార్న్ అన్న పాస్ట్ ఫామ్ అనమాట. టార్న్ అంటే చిరిగిపోవడం. హెర్ డ్రెస్ వీ డాష్ హెర్ హౌ ఇట్ హ్యాడ్ డాష్ హ్యాపెన్. సో ఇక్కడ వీ ఆస్క్డ్. సో అది ఇవన్నీ పాస్ట్లో జరిగాయి కాబట్టి ఆస్క్డ్, వాళ్ళు అడుగుతున్నారు ఆమెను ఏమని, హౌ ఇట్ హ్యాడ్ డాష్ హ్యాపెండ్. హ్యాపెండ్ అనేది వస్తుంది అంటే ఇది ఎలా జరిగింది. సో వీళ్ళందరూ అడిగారు అనమాట డ్రెస్ అనేది ఎలా చిరిగిపోయిందని. సో ఇక్కడ హ్యాపెన్ అనేది హ్యాపెండ్గా మారుతుంది. షీ సే అంటే సే అనేది సెడ్గా మారుతుంది. షీ సెడ్ షీ డాష్ విత్ ఏ బాయ్. సో ఇక్కడ హ్యావ్ అనేది ఉన్నది పాస్ట్ టెన్స్లో హ్యాడ్గా మారుతుంది. క్వారెల్ అనేది క్వారెల్డ్గా మారుతుంది. అంటే హ్యాడ్ క్వారెల్డ్ అనేది అవుతుంది విత్ ఏ బాయ్. నెక్స్ట్ షీ డాష్ హిమ్ ఇన్ ఏ రేస్. హ్యావ్ బీట్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ హ్యావ్ అనేది హ్యాడ్గా మారుతుంది, బీట్ అనేది బీటెన్గా మారుతుంది. అంటే హ్యాడ్ బీటెన్ హిమ్ ఇన్ ఏ రేస్ అండ్ హీ డాష్ టు పుష్ హెర్. అంటే హ్యాడ్. సో ఇక్కడ హీ డాష్ టు పుష్ హెర్ అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ తను పుష్ చేయడానికి ట్రై చేశాడు. హ్యావ్ అనేది హ్యాడ్గా మారుతుంది, ట్రై అనేది ట్రైడ్గా మారుతుంది. హ్యాడ్ ట్రైడ్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా చూస్తే షీ డాష్ ద టీచర్. సో హ్యావ్ టెల్ అనేది ఇచ్చాడు. అంటే హ్యాడ్ టోల్డ్గా మారుతుంది. హ్యాడ్ టోల్డ్. హ్యావ్ అనేది హ్యాడ్గా మారుతుంది, టెల్ అనేది టోల్డ్గా మారుతుంది. ద టీచర్ అండ్ సో హీ డాష్ హ్యాడ్ చేజ్డ్. హ్యాడ్ చేజ్డ్గా మారుతుంది అనమాట ఇది. హెర్ అండ్ షీ డాష్ డౌన్. షీ హ్యాడ్ ఫెల్ డౌన్. షీ హ్యాడ్ ఫాలెన్ డౌన్ అనేది వస్తుంది. అండ్ డాష్ హెర్ డ్రెస్ హ్యాడ్ టార్న్ అనేది వస్తుంది. సో మొత్తం అంతా చదివి ఒకసారి వినిపిస్తాను చూడండి. మై లిటిల్ సిస్టర్ ఈజ్ వెరీ నాటీ వెన్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే షీ హ్యాడ్ torn her dress. We asked her how it had happened. She said she had quarrelled with a boy. She had beaten him in a race and he had tried to push her. She had told the teacher and so he had chased her and she had fallen down and had టార్న్ హెర్ డ్రెస్. ఈ విధంగా మనకి మొత్తం అంతా కూడా పాస్ట్ ఫామ్లో రావడం జరిగిందనమాట. నెక్స్ట్ అండర్లైన్ ద వర్బ్స్ అండ్ అరేంజ్ దమ్ ఇన్ 2 columns పాస్ట్ అండ్ ఎర్లియర్ పాస్ట్. సో ఇక్కడ మనకి 2 ఇచ్చాడు, అంటే 2 సెంటెన్సెస్ ఇచ్చాడు. వాటిని ఏది ముందు జరిగింది ఏది వెనకాతల జరిగింది అని మనల్ని అమర్చమన్నాడు అనమాట. సో మై ఫ్రెండ్స్ సెట్ అవుట్ టు సీ ద కేవ్స్ ఇన్ ద నెక్స్ట్ టౌన్ బట్ ఐ స్టేడ్ at home because I had seen them already. సో ఇక్కడ I stayed at home అనేది పాస్ట్లోకి వస్తుంది. ఎర్లియర్ పాస్ట్ ఏమవుతుందంటే I had
సీన్ దెమ్ అనేది హ్యాడ్ సీన్ అనేది ఎర్లియర్ పాస్ట్ అవుతుంది. స్టేడ్ అనేది సెట్ అవుట్, స్టేడ్ అనేది పాస్ట్ అవుతుంది. నెక్స్ట్ when they arrived at the station that their train had left, they came back home, but by that time I had gone out to see a movie. సో ఇక్కడ అరైవ్డ్ అలాగే కేమ్ అనేవి పాస్ట్ ఫామ్లో వస్తాయి. అరైవ్డ్, కేమ్ అనేవి పాస్ట్ ఫామ్లో వస్తాయి. అలాగే హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ గాన్ అనేవి ఎర్లియర్ పాస్ట్లోకి రావడం జరుగుతుంది. అంటే ఇవి ఎర్లియర్ పాస్ట్ అంటే ముందుగా జరిగిపోయాయి హ్యాడ్ ఉన్నవి. నెక్స్ట్ సో దే సాట్ అవుట్ సైడ్ అండ్ ఏట్ ద లంచ్ ఐ హ్యాడ్ ప్యాక్డ్ ఫర్ దెమ్. సో సాట్, ఏట్ అనేవి పాస్ట్ టెన్స్లో వస్తాయి. హ్యాడ్ ప్యాక్డ్ అనేది ఎర్లియర్ పాస్ట్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ బై ద టైమ్ ఐ రిటర్న్ దే హ్యాడ్ ఫాలెన్ ఎస్లీప్. సో రిటర్న్డ్ అనేది పాస్ట్లో ఉంటుంది. ఎర్లియర్ పాస్ట్ ఏమవుతుంది, హ్యాడ్ ఫాలెన్ అనేది ఎర్లియర్ పాస్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి పాస్ట్ గురించి, ఎర్లియర్ పాస్ట్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ డిక్షనరీ వర్క్ అని చెప్పి ఇచ్చాడు. బై ద ఎండ్ ఆఫ్ ద జర్నీ వీ హ్యాడ్ రన్ అవుట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. సో ఇక్కడ రన్ అవుట్ ఆఫ్ అనేది ఇచ్చాడు. ఈ రన్ అవుట్ ఆఫ్ అనేది ఏంటి అంటే మనకు ఒక ఫ్రేజల్ వర్బ్ అనమాట. ఈ ఫ్రేజల్ వర్బ్ అనేది 2 పార్ట్స్ని కలిగి ఉంటుంది. అయితే ఒకటి వెర్బ్, ఇంకొకటి ప్రిపోజిషన్ అయినా అవ్వచ్చు, యాడ్ వెర్బ్ అయినా అవ్వచ్చు. సో ఇలా ఈ కాంబినేషన్లో వచ్చిన దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అని అంటాము. అయితే ఈ మనకి రెండు మీనింగ్స్ కలిపి అంటే 2 వర్డ్స్ కలిపి ఒక వర్డ్గా ఏర్పడుతుంది. అయితే ఈ 2 మీనింగ్స్కి డిఫరెంట్ మీనింగ్ అనేది ఫ్రేజల్ వర్బ్ అనేది కలిగి ఉంటుందన్నమాట. సో అలా ఇక్కడ చూడండి, ఫ్రేజల్ వెర్బ్ అనేది దేంతో ఉంటుంది, వెర్బ్ లేదా ప్రిపోజిషను ఆర్ యాడ్ వెర్బ్. సో వెర్బ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక పార్ట్ ఏమవుతుంది అంటే ప్రిపోజిషన్ కానీ యాడ్ వెర్బ్ కానీ కలిగి ఉంటుంది. ఇక్కడ రన్ అనేది మనకి వెర్బ్ అయింది, ఆఫ్ అనేది ప్రిపోజిషన్. ఇలా మనకి ఈ యొక్క వెర్బ్, ప్రిపోజిషన్ లేదా వెర్బ్, యాడ్ వెర్బ్ కాంబినేషన్లో ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి కొన్ని ఇచ్చాడు ఫ్రేజల్ వెర్బ్స్. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ ఇచ్చాడు, వాటి యొక్క మీనింగ్ అనేది కనుక్కోమన్నాడు. బర్న్అవుట్ అంటే మనకి ఏదైనా మంట చేత కాలిపోవడం అనమాట. అంటే మంట వల్ల పాడైపోవడం, డిస్ట్రాయిడ్ బై ఫైర్ అని చెప్పుకోవచ్చు. లైటప్ అంటే మనకి ఏదైనా హ్యాపీనెస్తో మన ఫేస్ అనేది వెలిగిపోవడం. సో ఫేస్ వెలిగిపోతుంది అంటారు కదా, దాన్ని లైటప్ అంటారనమాట. లుక్ ఆన్ అంటే వాచ్డ్, అంటే చూడడం. అలాగే రన్అవుట్ అంటే యూజ్డ్ అప్. సో ఏదైనా మనం యూజ్ చేయడం అనమాట. అంటే ఉన్నదాన్ని మొత్తం మనం వాడేసుకోవడం, యూజ్డ్ అప్. నెక్స్ట్ కీప్ అవుట్ అంటే అవాయిడ్, ఏదైనా మనం అవాయిడ్ చేయడం అనమాట. సో అవి మనకి ఇక్కడ ఇచ్చిన ఫ్రేజల్ వెర్బ్స్కి సంబంధించి. నెక్స్ట్ నౌన్ ఫ్రేజ్ గురించి ఇచ్చాడు. ఈ నౌన్ ఫ్రేజ్లోనే భాగంగా మనకి యాడ్జెక్టివ్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ రెండింటిని మనం చూస్తే మనకి గ్రామర్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని చెప్పి ఇచ్చాడు. ఐ టుక్ అవుట్ ఏ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. ఇక్కడ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ అనేది ఇచ్చాడు. అయితే ఈ స్మాల్ బ్లాక్ టిన్ అనేది దేని గురించి చెప్తుంది అంటే ఈ యొక్క బాక్స్ గురించి చెప్తుంది మనకి. సో ఈ స్మాల్ బ్లాక్ టిన్ అనేవి దేని గురించి చెప్తున్నాయి అంటే బాక్స్ గురించి చెప్తున్నాయి. అయితే ద ఫ్రేజ్ ఇన్ ఇటాలిక్స్ ఈజ్ ఏ నౌన్ ఫ్రేజ్. ఇది ఉంది కదా, స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ అనేది ఉంది కదా, ఆ యొక్క ఫ్రేజ్నే మనం ఏమంటామంటే నౌన్ ఫ్రేజ్ అని అంటూ ఉంటాం. ఎందుకంటే ఇట్ హ్యాస్ ద నౌన్ బాక్స్ యాజ్ ద హెడ్ వర్డ్ అండ్ 3 adjectives ప్రిసీడింగ్ ఇట్. సో ఇక్కడ మనకి మెయిన్గా బాక్స్ అనేది నౌన్ అనమాట. దాని ముందు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి యాడ్జెక్టివ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇలా ఏదైతే ఒక నౌన్ని డిస్క్రైబ్ చేస్తాయో సో ఆ ఫ్రేజ్ని మనం నౌన్ ఫ్రేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే నోటీస్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద యాడ్జెక్టివ్స్ అక్కర్. సో ఇక్కడ మనకి ఆ యొక్క యాడ్జెక్టివ్ స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ అన్నాడు కదా, సో అక్కడ స్మాల్ అనేది సైజ్ని, బ్లాక్ అనేది కలర్ని, టిన్ అనేది మెటీరియల్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. సో మనకి యాడ్జెక్టివ్స్కి సంబంధించి ఒక ఆర్డర్ కూడా ఉంటుంది కదా. సో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది 7th క్లాస్లో, అది మనకి 4th క్లాస్లో కూడా ఉంటుంది. సో ఆర్డర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఆర్డర్ అనేది ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వీ రేర్లీ యూజ్ మోర్ దాన్ 4 adjectives బిఫోర్ ఏ నౌన్
అండ్ దెర్ ఈజ్ నో రిజిడ్ ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ యూజ్డ్. సో ఇలా నౌన్ ఫ్రేజ్, ఓన్లీ మనం నౌన్ ఫ్రేజ్కి సంబంధించి మాట్లాడుకుంటున్నామండి. యాడ్జెక్టివ్స్కి సంబంధించి ఖచ్చితంగా మనం ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తాం. కానీ ఇక్కడ నౌన్ ఫ్రేజ్కి ఏమంటున్నాడంటే మ్యాక్సిమం నౌన్ ఫ్రేజ్ మనం చెప్పేటప్పుడు 3 యాడ్జెక్టివ్స్నే వాడుతూ ఉంటాము. అలాగే లేదు అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది ఏమి కూడా మనం మెయింటైన్ చేయక్కర్లేదు అని అంటున్నారు. దో దెర్ ఈజ్ ఎ ప్రిఫర్డ్ ఆర్డర్ ఆఫ్ మాడిఫైయర్స్. యాడ్జెక్టివ్స్ని ఇక్కడ మాడిఫైయర్స్ అని అంటూ ఉంటారు. సో యాడ్జెక్టివ్స్ ఇన్ ఏ నౌన్ ఫ్రేజ్ యాజ్ గివెన్ బిలో. అయితే మనం నౌన్ ఫ్రేజ్ గురించి చెప్పేటప్పుడు ఏదైనా సంథింగ్ ఆర్డర్ అనేది ఏమీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఒక ఆర్డర్ అనేది. కానీ ఇక్కడ యాడ్జెక్టివ్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఒక ఆర్డర్ అనేది చెప్పుకుంటాం కదా అని చెప్పి ఆ ఆర్డర్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఫస్ట్ డిటర్మైనర్ ఏ కానీ యాన్ కానీ దా అనేది ఇస్తాం. నెక్స్ట్ ఒపీనియన్ కానీ ఫీలింగ్ని కానీ తెలియజేసేది. నెక్స్ట్ సైజ్ షేప్ ఏజ్ని తెలియజేస్తాము. తర్వాత కలర్, తర్వాత మెటీరియల్, తర్వాత హెడ్ వర్డ్ అంటే మనం ఏదైతే నౌన్ని గురించి చెప్తున్నామో అదనమాట. సో అలా ఈ ఆర్డర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ డిఎస్సిలో మనకి ఎలాంటి బిట్స్ వచ్చాయి అంటే ఇలా ఒక వర్డ్ అనేది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చారండి. ప్రీవియస్లో అయితే 8th క్లాస్ నుంచి. సో డైరెక్ట్గా వర్డ్ అనేది ఇచ్చేసి అది యాడ్జెక్టివ్స్ పరంగా ఒక ఆర్డర్లో పెట్టమన్నాడు అంతే. అలా ఇక్కడ మనకి ఈ యొక్క ఆర్డర్ అనేది అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒపీనియన్, ఫీలింగ్, సైజ్, షేప్, ఏజ్, కలర్, మెటీరియల్, అలాగే హెడ్ వర్డ్, ఈ యొక్క ఆర్డర్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి కింద కొన్ని ఇచ్చాడు, వాటిని ఒక ఆర్డర్లో అంటే వాటికి సంబంధించిన యాడ్జెక్టివ్స్ ఏవో కనుక్కోమన్నాడు. ఎలిఫెంట్, ఫేస్, బిల్డింగ్, వాటర్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ కొన్ని యాడ్జెక్టివ్స్ అనేవి ఇచ్చాడు, అవి ఏవి దేనికి సరిపోతాయి అనేది కనుక్కోమన్నాడు. ఇక్కడ సర్క్యులర్ అనేది కనుక చూసుకుంటే ఫేస్, సర్క్యులర్ ఫేస్ అని అంటాం కదా. అలాగే స్ట్రిప్డ్ కనుక చూసుకుంటే ఎలిఫెంట్, స్ట్రిప్డ్ ఎలిఫెంట్. అలాగే ఎనార్మస్ ఎలిఫెంట్ గురించి తెలియజేసినప్పుడు ఎనార్మస్ అని, అలాగే మీడియం సైజ్డ్ అని ఇలా మనం తెలియజేస్తాం. అలాగే ఫేస్ గురించి తెలియజేసినప్పుడు చీర్ఫుల్ అని, సర్క్యులర్ అని, రౌండ్ అని, అలాగే చబ్బీ అని, రెడ్ ఫేస్ అని ఇలా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ బిల్డింగ్ గురించి చెప్పినప్పుడు సర్క్యులర్ బిల్డింగ్ అని, లార్జ్ బిల్డింగ్ అని, అలాగే మల్టీ కలర్డ్ బిల్డింగ్ అని, మీడియం సైజ్ బిల్డింగ్ అని, రెడ్ బిల్డింగ్ అని ఇలా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ గురించి చెప్పినప్పుడు బ్లూ వాటర్ అంటాం, కోల్డ్ వాటర్ అంటాం, అంతేగాని రెడ్ వాటర్, చబ్బీ వాటర్ అని అనం కదా. సో అలా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి గ్రామర్లో ఉన్నదా సంబంధించి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఏదైతే గ్రామర్ పార్ట్లో ఇచ్చాడో అదే ఇస్తాడండి. ఈ స్పీకింగ్, వర్కింగ్ ఇదంతా కూడా మనకి పిల్లలకి సంబంధించింది అనమాట. సో పిల్లల చేత వాళ్ళ చేత మాట్లాడించడం, వాళ్ళ చేత రాయించడానికి సంబంధించింది. సో అది మనకి అవసరం లేదు, మనం గ్రామర్ పార్ట్ అనేది చూసుకుంటే సరిపోతుంది. అదే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న గ్రామర్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ లెసన్కి సంబంధించిన గ్రామర్ అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి సెకండ్ లెసన్లో ఉన్న గ్రామర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ లెసన్ అనేది మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు గ్రామర్ అనేది డిస్కస్ చేద్దాం. చూసేస్తే వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. Go through part 1 carefully and make a list of as many words as you can find that indicate movement of different kinds. Put them into 3 categories అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఏమంటున్నారంటే సో ఫాస్ట్ మూమెంట్, స్లో మూమెంట్, నెయిదర్ స్లో ఆర్ నార్. అంటే మనకి పారాగ్రాఫ్లోకి వెళ్ళి అంటే పార్ట్ 1లోకి వెళ్ళి అక్కడ ఇలా వీటికి మూమెంట్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ అనేవి మనకి కనుక్కోమని, సో వాటిని ఫాస్ట్ మూమెంట్లో ఏమున్నాయి, స్లో మూమెంట్లో ఏవి తెలియజేస్తాయి, నెయిదర్ ఫాస్ట్ ఆర్ స్లోయింగ్లో ఏం తెలియజేస్తాయి, అంటే ఏ వర్డ్స్ ఉండొచ్చు అనేది అడుగుతున్నారనమాట. సపోజ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ పార్ట్లో కనుక చూసుకుంటే రష్డ్ అంటే ఫాస్ట్ మూమెంట్లో అంటే ఎన్నిసార్లు అక్కడ వచ్చింది ఆ యొక్క వర్డ్ అనేది వచ్చింది అన్నట్టుగా. సో రష్డ్ అని, స్వెప్ట్ అవే అని, ఫాల్ లేదా వాష్డ్ అవే, జంప్ ఇవన్నీ కూడా ఫాస్ట్ మూమెంట్లోకి రావడం జరుగుతుంది. స్లో మూమెంట్లో కనుక చూసుకుంటే రైజింగ్, రిసీడ్ అంటే ఇవన్నీ కూడా చాలా అంటే స్లోగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ యొక్క మూమెంట్ అనేది ఎలా ఉంటుంది, స్లోగా ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్ అంటే సపోజ్ సునామీ అనేది ఒకేసారి
వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, సో అంత స్లోగా అనేది రాదు అది. ఒకేసారి ఉప్పొంగిపోయింది అనుకోండి సముద్రం అనేది, మనం దాన్ని ఫాస్ట్ మూమెంట్గానే చెప్తాం కదా, అలాగా స్వెప్ట్ అవే అంటే అక్కడ ఉన్న వాటిలన్నింటినీ వెనక్కి లాక్కెళ్ళిపోతుంది. అలాగే ఫాల్ అంటే పడిపోవడం, వాష్డ్ అవే అన్న కూడా అక్కడ ఉన్న వాటన్నింటినీ తీసుకువెళ్ళిపోతుంది. సో ఇలా ఇవన్నీ ఫాస్ట్ మూమెంట్లో చెప్పొచ్చు. అలాగే రైజింగ్, రిసీడ్ అనేవి స్లో మూమెంట్లోకి చెప్పొచ్చు. స్లో కాదు, ఫాస్ట్ కాదు అన్నట్టుగా ఏముంటాయి, ఫ్లోటింగ్ అంటే అలా నీటిపైన తేలడం అనమాట. సో అది స్లోగా ఉండదు, ఫాస్ట్గా ఉండదు, అలా నిశ్చలంగా ఉంటుంది కాబట్టి వాటి గురించి తెలియజేయచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇన్ ది సెంటెన్స్ బిలో అని అన్నాడు. అంటే వెర్బ్కి సంబంధించి ఇచ్చాడు. ఆ కరెక్ట్ వెర్బ్స్ అనేవి బ్రాకెట్స్లో ఫిల్ చేయమన్నాడు. ద ఎర్త్ ట్రెంబుల్డ్ బట్ నాట్ మెనీ పీపుల్ ఫెల్ట్ ద ట్రెంబ్లింగ్. అంటే ఇక్కడ ఒకటి పాస్ట్ టెన్స్లోని, ఒకటి ప్రెజెంట్ టెన్స్లోని ఉన్నట్టుగా ఉన్నదనమాట. చూడండి, ద ఎర్త్ ట్రెంబుల్డ్ అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది. బట్ నాట్ మెనీ పీపుల్ ఫెల్ట్ ద ట్రెంబ్లింగ్. సో ఇక్కడ ట్రెంబ్లింగ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే వెన్ ద జూ వాజ్ ఫ్లడ్డెడ్ దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ డాష్ అండ్ మెనీ యానిమల్స్ ఎస్కేప్డ్ ఇన్ టు ద కంట్రీ సైడ్. సో ఇక్కడ కన్ఫ్యూజన్. వెన్ ద జూ వాజ్ ఫ్లడెడ్ దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీ హియర్డ్ విత్ డాష్ ద లయన్ దట్ ద లయన్ హ్యాడ్ బీన్ రీక్యాప్చర్డ్. సో ఇక్కడ రిలీవ్ అనేది రిలీఫ్గా మారుతుంది. రిలీఫ్గా. ద జూ కీపర్ వాజ్ స్టక్ ఇన్ ఎ ట్రీ అండ్ హిస్ డాష్ వాజ్ ఫిల్మ్డ్ బై ద టీవీ క్రూ. ఇక్కడ రెస్క్యూగానే ఉంటుంది. దేర్ వాజ్ మచ్ డాష్ ఇన్ ది విలేజ్ వెన్ ద స్నేక్ చార్మర్ కేమ్ విజిటింగ్. ఎగ్జైట్మెంట్. సో ఇక్కడ ఎగ్జైట్మెంట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి స్టడీ ద సెంటెన్సెస్ ఇన్ ది కాలమ్స్ ఏ అండ్ బి అని చెప్పి ఇచ్చాడు. చూస్తే మేఘనా వాజ్ స్వెప్ట్ అవే, ద వేవ్స్ స్వెప్ట్ మేఘనా అవే. అంటే ఇక్కడ మనకి వర్బ్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఇవి వాయిస్కి సంబంధించి ఇచ్చారనమాట. పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్కి సంబంధించి చూద్దాం. మేఘనా వాజ్ స్వెప్ట్ అవే, ద వేవ్స్ స్వెప్ట్ మేఘనా అవే. ఆల్మాస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ హిట్ ఆన్ ద హెడ్, సంథింగ్ హిట్ ఆల్మాస్ గ్రాండ్ ఫాదర్ ఆన్ ద హెడ్. 60 visitors were washed away, the waves washed away 60 visitors. No animal carcasses were found, people did not found any animal carcasses. సో ఇక్కడ సబ్జెక్ట్గా ఉన్నది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అయినది అక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఇలా మారుతుంది. అలాగే ఆ యొక్క మనకి వెర్బ్స్ కూడా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే కంపేర్ ద సెంటెన్సెస్ ఏ టు ద వన్స్ ఇన్ బి. Who is the doer of the action in every case? It is the mentioned in A or in B. Notice the verbs in A: was swept away, was hit, was washed away, were found. They are in passive form. సో ఫస్ట్ ఏ కాలంలో కనుక చూసుకుంటే మనకి was swept, was hit, were washed, were found ఇలా ఇచ్చాడు కదా, ఇవన్నీ కూడా మనకి పాసివ్ ఫామ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ద సెంటెన్సెస్ ఆర్ ఇన్ పాసివ్ వాయిస్. సో అలా అవన్నీ కూడా పాసివ్ వాయిస్లో ఉన్నాయి ఆ వర్డ్స్ అని కూడా అని చెప్పుకోవచ్చు. ఇన్ దీస్ సెంటెన్సెస్ ద ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ద పర్సన్ హూ డస్ ద యాక్షన్. సో ఇక్కడ పాసివ్ ఫామ్లో ఏంటంటే ఆ పని ఎవరి చేత చేయబడింది ఏంటి అనేది ఉండదు అనమాట, అంటే దానిపైన ఫోకస్ అనేది ఉండదు. కానీ బీలో కనుక చూసుకుంటే ఆ యాక్షన్ అనేది ఎవరి వల్ల జరిగింది అనేది ఉంటుందన్నమాట. సో ఒక యాక్షన్ ఇప్పుడు మనకి కనుక చూసుకుంటే పాసివ్ ఫామ్లో కనుక చూసుకుంటే ఆ యాక్షన్ అనేది ఎవరి వల్ల జరిగింది అనే దానికి ఇంపార్టెన్స్ లేదు. కానీ యాక్టివ్ వాయిస్లో కనుక చూసుకుంటే ఆ యాక్షన్ అనేది ఎవరి వల్ల జరిగింది అనేది తెలియజేస్తూ ఉన్నాయన్నమాట అక్కడ ఉన్న వర్బ్స్ అన్నీ కూడా. సో అది మనం యాక్టివ్ వాయిస్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే సపోజ్ చూడండి, ఇక్కడ ద వేవ్స్ అని, అలాగే సంథింగ్ అని, ద వేవ్స్ అని, పీపుల్ అని, ఇలా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ అంటే ఎవరి వల్ల అది జరిగింది అనేది నోటీస్ చేయడం అనేది ఇచ్చారు. ఇక్కడ కనుక చూసుకుంటే సే వెదర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఆర్ ద పాసివ్ వాయిస్. రైట్ ఏ ఆర్ పి ఆఫ్టర్ ఈచ్ సెంటెన్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. సమ్వన్ స్టోల్ మై బైస్కిల్. సో ఇక్కడ సమ్వన్ స్టోల్ మై బైస్కిల్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ
ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నది, అంటే సమ్వన్ అని ఎవరి వల్ల అయితే జరిగిందో వాళ్ళని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్, ద టైర్స్ వేర్ డిఫ్లేటెడ్ బై ద ట్రాఫిక్ పోలీస్. సో ఇక్కడ పి అనేది వస్తుంది, అంటే ఇక్కడ ఎవరి వల్ల అది జరిగింది అనేది మనకి ఇవ్వలేదు. అలాగే ఇక్కడ వర్ డిఫ్లేటెడ్ అనే ఒక పాస్ట్ ఫామ్ కూడా రావడం జరిగింది. ఐ ఫౌండ్ ఇట్ లాస్ట్ నైట్ ఇన్ ఏ డిచ్ నియర్ మై హౌస్. సో ఇది యాక్టివ్ వాయిస్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్ హ్యాడ్ బీన్ థ్రోన్ దేర్ అనేది పాసివ్ వాయిస్ అనేది అవుతుంది. మై ఫాదర్ గేవ్ ఇట్ టు ద మెకానిక్. ఇది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ద మెకానిక్ రిపేర్ ఇట్ ఫర్ మీ. ఇది కూడా యాక్టివ్ వాయిస్ అనేదే అవుతుంది. సో ఇక్కడ మై ఫాదర్, ద మెకానిక్, అలాగే ఇవన్నీ కూడా ఎవరి వల్ల పని అనేది జరుగుతుందంటే అక్కడ ఒక పర్సన్ని, ఖచ్చితంగా పర్సన్ అనే కాదు, ఆ యాక్షన్ అనేది ఎవరి వల్ల జరిగింది అనేది ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆ వెర్బ్స్ అనేవి యాక్టివ్ ఫామ్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్ని తెలియజేస్తాయి. అలాగే పాసివ్ వాయిస్లో ఏంటి అంటే మనకి ప్రతిదీ కూడా పాస్ట్ టెన్స్ ఫామ్లో కనిపిస్తుంది, అంటే ఇక్కడ కూడా పాస్ట్ ఫామ్లోనే కనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ వర్ డిఫ్లేటెడ్ అని అలా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇదే మనకి ఇందులో మనకి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి ఒక ఇంట్రడక్షన్ లాంటిది అయితే ఇచ్చారు. అయితే మనకి ఇలా ఏమీ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం ఇలా గ్రామర్కి సంబంధించి మనం టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుందా అని అడుగుతున్నారు. అయితే టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ అనేది కవర్ చేస్తారు, కానీ ఒక ఆర్డర్ వైజ్గా ఉండదు, క్లారిటీగా ఉండదు, అది మాత్రం పక్కా అనమాట. కానీ అన్ని మోడల్స్ కవర్ చేస్తారు, అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అనేది ఇంతకు ముందు కూడా పరిచయం చేశారు, దానికి కంటిన్యూస్గా ఇక్కడ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఇలా మీరు ఒక వీడియో అనేది చూస్తున్నారో ఇది మీకు అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న ఏదైతే గ్రామర్ బుక్ ఉంటుందో దాన్ని పక్కన పెట్టుకొని దానికి అనుగుణంగా చదవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అనేవి ఆర్డర్ వైజ్గా మనకి ఉండవు. సో దాన్ని ఆర్డర్లో పెట్టుకొని చదివే సామర్థ్యం ఉన్న వాళ్ళు బాగానే అర్థం చేసుకుంటారు. కానీ కొంతమంది ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట ఎక్కువగా. సో అలాంటి వాళ్ళు ఒక గ్రామర్ బుక్ అనేది ఫాలో అవ్వడం చాలా మంచిదే. టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతూ అదనంగా గ్రామర్ బుక్ అనేది ఫాలో అవ్వడం కూడా చాలా మంచిదే. అయితే ఈ యొక్క యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉన్నదో అది నేను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఫుల్ డీటెయిల్ వీడియో, గ్రామర్తో ఫుల్ డీటెయిల్ వీడియో అనేది యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్కి సంబంధించి నేను చేయడం జరుగుతుంది, అంటే చేస్తాను. సో దానివల్ల ఏంటంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినంత మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 3rd లెసన్ అలాగే 4th లెసన్లో ఉన్న గ్రామర్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ కనుక చూసినట్టయితే, ఇన్ కామిక్స్ వాట్ ద క్యారెక్టర్స్ స్పీక్ ఇన్ పుట్ ఇన్ బబుల్స్, దిస్ ఈజ్ డైరెక్ట్ నెరేషన్. వెన్ వీ రిపోర్ట్ వాట్ ద క్యారెక్టర్స్ స్పీక్ వీ యూజ్ ద మెథడ్ ఆఫ్ ఇండైరెక్ట్ నెరేషన్. సో ఇక్కడ మనకి డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ యొక్క దాని గురించి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏవైతే ఇప్పుడు ఏవైనా క్యారెక్టర్స్ అవి మనకి ఏవైనా ఒక లెసన్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఏవైనా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా ఆ క్యారెక్టరే మాట్లాడుతుంది అన్నప్పుడు వాటిని ఇలా పాయింట్స్ పెట్టి ఆ యొక్క ఏవైతే సెంటెన్సెస్ ఉంటాయో వాటిని పెడతాం. అది డైరెక్ట్ నెరేషన్ అనేది అవుతుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఒకరు చెప్పిన విషయాన్ని మనం ఇండైరెక్ట్గా కనుక చెప్పినట్టయితే సో దాన్ని ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ నెరేషన్ అని అంటూ ఉంటారు. సో అలా డైరెక్ట్గా ఒక విషయాన్ని వాళ్ళే సొంతంగా చెప్పడం, వాళ్ళు ఇలా చెప్పారు అని మనం చెప్పడం, రెండు వేరు. సో ఇది డైరెక్ట్ మెథడ్ అవుతుంది, ఇది ఇండైరెక్ట్ మెథడ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు దాని గురించే మనకి ఇచ్చారనమాట. స్టడీ దీస్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఫార్మర్, వై ఆర్ యూ మెన్ టేకింగ్ అవే ద ఎంటైర్ క్రాప్ అని ఫస్ట్ ఫార్మర్ అంటున్నారు. సెకండ్ ఫార్మర్, యువర్ మెన్ హ్యావ్ టేకెన్ అవే ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఆఫీసర్, యు ఆర్ స్టిల్ ఇన్ ఎర్రర్స్. ఇఫ్ యూ డోంట్ పే ట్యాక్స్ నెక్స్ట్ వీక్ ఐ విల్ సెండ్ టు జైల్. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఫార్మర్ ఆస్క్డ్ ద ఆఫీసర్ వై హిజ్ మెన్ వేర్ టేకింగ్ అవే ఎంటైర్ ద క్రాప్. సో ఫస్ట్ ఫార్మర్ అడుగుతున్నాడు అనమాట, ఎందుకు మీరు ఈ యొక్క మొత్తాన్ని
తీసుకువెళ్ళిపోతున్నారని ఫార్మర్ మాటల్లోనే అతను అడుగుతున్నాడు. సెకండ్ అతను ఏమంటున్నాడంటే యువర్ మెన్ హ్యావ్ టేకెన్ అవే ఎవ్రీథింగ్. సో సెకండ్ ఫార్మర్ ఏంటి, సెడ్ దట్ దేర్ మెన్ హ్యాడ్ టేకెన్ అవే ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఫార్మర్ చెప్పినవి సెకండ్ అతని యొక్క మాటల్లో చెప్తున్నాడు. అయితే ఆఫీసర్ ఏమంటున్నారు, ద ఆఫీసర్ రిప్లైడ్ దట్ దే వేర్ స్టిల్ ఇన్ ఎరియర్స్ అండ్ వార్నడ్ దెమ్ that if they did not pay tax the following week he would send them to jail అని చెప్పి అంటున్నారు. ఇక్కడ హీ అంటే ఆఫీసరు, దెమ్ అంటే ద ఫార్మర్స్కి. అంటే ఇక్కడ ఒకే విషయాన్ని, సో ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ అతని మాటలో అతను చెప్తున్నాడు. సో ఇక్కడ ఆఫీసర్ దానికి రిప్లై ఇస్తున్నట్టు అనమాట. ఎందుకు సెకండ్ అతను, సో ఎందుకని మీ వాళ్ళు ఇది మొత్తాన్ని తీసుకువెళ్ళిపోతున్నారు అంటే ఇతను రిప్లై ఇస్తున్నాడు అనమాట. ఇలా మనం ఒకరు చెప్పిన మాటలు డైరెక్ట్గా, అంటే వాళ్ళే చెప్పిన మాటలు చెప్తే అది డైరెక్ట్ స్పీచ్ అంటాం. సో వాళ్ళు చెప్పిన మాటలు మనం చెప్తున్నట్టుగా చెప్తే సో అది ఇండైరెక్ట్ స్పీచ్లో మనం చెప్పినట్టు ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి మీ అమ్మతో అమ్మ నన్ను టీచర్ కొట్టారు అని చెప్పడం అనేది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. మీ తమ్ముడు వెళ్ళి మీ తమ్ముడు వెళ్ళి అమ్మ అన్నయ్యని టీచర్ కొట్టారు అని చెప్పడం అది ఇండైరెక్ట్ స్పీచ్ అనేది అవుతుంది. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా మీరు తీసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించి ఫామ్స్ ఏంటి అవి నేను ఒక వేరే వీడియోలో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు ఎలా చదివితే మీకు ఏం అర్థం కాదండి. ఎందుకంటే ఇందులో బేసిక్ మాత్రమే ఇస్తారు. మీకు ఫుల్ గ్రిప్ అనేది కావాలి అంటే ఏదో ఒక మంచి గ్రామర్ బుక్లో మీరు చదువుకోవడం అనేది మంచిది. అయితే ఇక్కడ చూస్తే చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అని అన్నారు. వీ మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్. సెకండ్ మ్యాన్ ఏమంటున్నాడంటే అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్. థర్డ్ మ్యాన్ ఏమంటున్నాడంటే ఫర్ దట్ వీ మస్ట్ కన్వే అవర్ గ్రీవియన్స్ టు ద బ్రిటిష్ పార్లమెంట్. ఇక్కడ ముగ్గురు 3 విషయాల్ని వాళ్ళ యొక్క మాటల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఎలా వాళ్ళు చెప్పిన మాటల్ని మనం ఎలా చెప్తామంటే ద ఫస్ట్ మ్యాన్ సెడ్ దట్ వీ మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్. ద ఫస్ట్ మ్యాన్ సెడ్ దట్ దే మస్ట్ ఎడ్యుకేట్ దేర్ బ్రదర్స్. ఇక్కడ వీ అనేది దేగా మారింది, అవర్ అనేది దేర్గా మారింది. ఇలా మనకి కొన్ని ఫామ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ద ఫస్ట్ మ్యాన్ సెడ్ దట్ దే మస్ట్ ఎడ్యుకేట్ దేర్ బ్రదర్స్ అనేది అవుతుంది. సెకండ్లో ద సెకండ్ మ్యాన్ యాడెడ్ దట్ దే మస్ట్ ట్రై టు, ఇక్కడ దే అనేది అవుతుంది యాడ్ అవుతుంది. దే మస్ట్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్ అనేది అవుతుంది. థర్డ్ వన్ ఏంటంటే ద థర్డ్ మ్యాన్ సజెస్టెడ్ దట్ అనేది వచ్చి దే మస్ట్ కన్వే, ఇక్కడ వీ అనేది దేగా మారింది, దే మస్ట్ కన్వే దేర్, అవర్ అనేది దేరుగా మారింది, గ్రీవియన్సెస్ టు ద బ్రిటిష్ పార్లమెంట్. ఇక్కడ ముగ్గురు కూడా 3 విషయాల్ని డైరెక్ట్గా చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాల్ని మనం ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఫస్ట్ ఫార్మర్, సెకండ్ ఫార్మర్, ఆఫీసర్ ముగ్గురు 3 విషయాలు చెప్పారు. వాటిని మనం ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఫస్ట్ సోల్జర్, సెకండ్ సోల్జర్, థర్డ్ సోల్జర్. వాళ్ళు ఏమన్నారంటే ద వైట్ సోల్జర్ గెట్స్ హ్యూజ్ పే, మ్యాన్షన్స్ అండ్ సర్వెంట్స్ అని చెప్పడం జరిగింది. సెకండ్ వన్ వీ గెట్ ఏ పిటెన్స్ అండ్ స్లో ప్రమోషన్స్. థర్డ్ సోల్జర్ అంటే వీ ఆర్ ద బ్రిటిష్ టు అబాలిష్ అవర్ కస్టమ్స్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటల్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్తామంటే ద ఫస్ట్ సోల్జర్ సెడ్ దట్ ద వైట్ సోల్జర్స్ గాట్ హ్యూజ్ పే, అంటే వాళ్ళు ఎక్కువ జీతాల్ని, వైట్ సోల్జర్స్ ఎక్కువ జీతాల్ని పొందుతున్నారు, మ్యాన్షన్స్ అండ్ సర్వెంట్స్ అని చెప్తున్నారు. అయితే సెకండ్లో ఏంటి అంటే సెకండ్ సోల్జర్ ఏం చెప్తున్నారంటే ద సెకండ్ సోల్జర్ రిమార్క్డ్ దట్ దే గాట్ ఏ పిటెన్స్ అండ్ స్లో ప్రమోషన్స్. థర్డ్ సోల్జర్ ఏం చెప్తున్నారు అంటే ద థర్డ్ సోల్జర్ ఆస్క్డ్ హూ ద బ్రిటిష్ వేర్ టు అబాలిష్ దేర్ కస్టమ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. అంటే ఆస్క్డ్ అని, సెడ్ దట్ అని ఇలా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. అవి దేని ప్రకారం యాడ్ అవుతాయి అంటే ఇచ్చిన సెంటెన్స్ బట్టి కూడా మనకి ఆ సెడ్ దట్టా లేదా ఆస్క్డా లేదా టోల్డా ఇలా మనకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవేమీ ఇక్కడ ఇవ్వలేదు. ఓన్లీ
ఇంట్రడక్షన్ లాగా ఒక ఇంట్రడక్షన్ పార్ట్ లాగే ఇవ్వడం జరిగింది. సో వీలైతే నేను ఖచ్చితంగా అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఇది మనకి ఈ యొక్క లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ అయితే పెద్దగా ఏమి ఇవ్వలేదండి, కేవలం డైరెక్ట్ స్పీచ్ గురించే ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ లెసన్లో ఉన్న గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం బిపిన్ చౌదరి స్లాబ్స్ ఆఫ్ మెమరీలో ఉన్న గ్రామర్ పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం. సో వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ కనుక చూసినట్టయితే లుక్ ఎట్ దీస్ 2 sentences అని ఇచ్చాడు. హీ హ్యాడ్ టు బై అట్లీస్ట్ 5 books టు లాస్ట్ హిమ్ త్రూ ద వీక్. బిపిన్ హ్యాడ్ టు ఆస్క్ చున్నీ టు లీవ్ అని 2 sentences అనేవి ఇచ్చాడు. అయితే ఇక్కడ హ్యాడ్ టు ఈజ్ యూజ్డ్ టు షో దాట్ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ నెసెసరీ ఫర్ బిపిన్ బాబు టు డూ సంథింగ్. హీ హ్యాడ్ నో చాయిస్. వీ కెన్ ఆల్సో యూజ్ హ్యావ్ టు, హ్యాస్ టు ఇన్ ద సేమ్ వే. అంటే హ్యాడ్ టు అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఇచ్చారనమాట. హ్యాడ్ టు అనేది ఏదైనా మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ లేదా అవసరం అనుకున్నప్పుడు ఈ హ్యాడ్ టు అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే సో ఈ హ్యాడ్ టు ప్లేస్లో మనం హ్యావ్ టు లేదా హ్యాస్ టు అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ హ్యావ్ టు, హ్యాస్ టు అనేది దేని బట్టి ఉంటుందంటే అక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ బట్టి మనకి ఉంటుంది. ఇక్కడ కనుక చూస్తే మనకి కిందన కొన్ని బ్లాంక్స్ ఇచ్చి వాటిని హ్యాడ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు అనే దానికి సంబంధించి ఫిల్ చేయమన్నాడు. చూద్దాం. ఇక్కడ ఐ అనేది ఇచ్చాడు కాబట్టి ఐ హ్యావ్ అనేది వస్తుంది. సో ఐ హ్యావ్ టు కట్ మై హెయిర్ ఎవ్రీ మంత్. సో అది ఖచ్చితంగా చేయాలి. ఎవ్రీ మంత్ హెయిర్ కట్ చేసుకోకపోతే ఎదుగుతుంది కదా. సో అలా ఖచ్చితంగా చేయాల్సిందే పని కాబట్టి హ్యావ్ టు అనేది యూజ్ చేసాం. అయితే ఇక్కడ హ్యావ్, హ్యాడ్, హ్యాస్ అనేవి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ బట్టి మనకి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీ అనేది వీ హ్యాడ్ టు. ఇక్కడ హ్యాడ్ అనేది ఎందుకు యూజ్ చేసాము అంటే లాస్ట్ ఇయర్ అన్నాడు, అంటే పాస్ట్ ఫామ్లో ఉన్నది కాబట్టి ఇక్కడ హ్యాడ్ టు అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ షీ డాష్ టెల్ ద ప్రిన్సిపల్ ద ట్రూత్, అంటే షీ హ్యాస్ టు అనేది వస్తుంది. నెక్స్ట్ దే డాష్ టేక్ ద బేబీ టు ద డాక్టర్. దే హ్యాడ్ టు అని రాసుకోవచ్చు. దే హ్యాడ్ టు టేక్ ద బేబీ టు ద డాక్టర్. నెక్స్ట్ 5th వన్ కనుక చూసుకుంటే వీ డాష్ టు కంప్లైంట్ ద పోలీస్ అబౌట్ ద నాయిస్, అంటే వీ హ్యావ్ నార్మల్గా పాస్ట్ ఫామ్లో అయితే వీ హ్యావ్ అనేది వస్తుంది, ప్రెజెంట్లో అయితే వీ హ్యావ్ అనేది వస్తుంది, పాస్ట్లో అయితే వీ హ్యాడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ రోమిత్ డాష్ ఫినిష్ హిస్ హోంవర్క్ బిఫోర్ హీ కుడ్ కమ్ అవుట్ టు ప్లే. ఇక్కడ హ్యాడ్ అనేది వస్తుంది. సో ముందే ఫినిష్ చేస్తాడు అనమాట, ఆడుకోవడానికి వెళ్ళక ముందే ఫినిష్ చేస్తాడు కాబట్టి హ్యాడ్ టు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ డాష్ రిపేర్ మై సైకిల్ ఎస్టర్డే. సో ఎస్టర్డే అని వచ్చింది కాబట్టి హ్యాడ్ టు అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి దే హ్యావ్ టు టేక్ ద బేబీ టు ద డాక్టర్ అనొచ్చు, ఎందుకంటే అక్కడ ఎలాంటి పాస్ట్ ఫామ్ అనేది మనకు లేదు కాబట్టి దే హ్యావ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే హియర్ ఆర్ ఎ ఫ్యూ ఇడియమ్స్ దట్ యూ విల్ ఫైండ్ ఇన్ ద స్టోరీ, లుక్ ఫర్ దెమ్ ఇన్ ద డిక్షనరీ ఇన్ ద ఫాలోయింగ్ వే. సో ఇక్కడ మనకి ఇడియమ్స్కి సంబంధించి ఇచ్చారు, అంటే ఇడియమ్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు డిక్షనరీలో అనే దానికి సంబంధించి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇచ్చారు. ఫస్ట్ అరేంజ్ దెమ్ ఇన్ ఆర్డర్ ఇన్ విచ్ యూ వుడ్ ఫైండ్ దెమ్ ఇన్ ఏ డిక్షనరీ. సో an idiom is usually listed under the first noun, verb, adjective or adverb in it. Ignore articles or prepositions in the idiom. సో ఫస్ట్ మనం ఒక ఇడియంని డిక్షనరీలో వెతకాలి అన్నప్పుడు ఏంటంటే ఈ ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ వాటిని కాకుండా నౌన్ కానీ వెర్బ్ కానీ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్స్ ఉంటాయి కదా క్లూ వర్డ్స్ కింద. సో వాటిని మనం ఫస్ట్ వెతకాల్సి ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం వాటిని ఏంటంటే బోల్డ్ లెటర్స్ అంటే కొంచెం థిక్గా, నార్మల్ లెటర్స్ కంటే కొంచెం థిక్గా వాటిని ప్రింట్ చేస్తారు కాబట్టి ఈజీగా మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఎట్ ఆర్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్, ఇక్కడ క్లోజ్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ యొక్క ఇడియంని మనం ఈజీగా పట్టుకోవచ్చు. అలాగే బ్రేక్ ఇంటూ ఏ స్మైల్, సో ఇక్కడ బ్రేక్ అనేది మనం చూసుకోవచ్చు. క్యారీ ఆన్లో క్యారీ, అలాగే క్లీన్ రికార్డ్లో మనం దానికి సంబంధించి, అలాగే బీట్ అనేది ఒక వెర్బ్, దానికి సంబంధించి మనం చూడొచ్చు. అంటే ఏవైతే మనకి కీవర్డ్స్ లాగా ఉండి నౌన్స్ కానీ వెర్బ్స్ కానీ ఉంటాయో సో వాటిని పట్టుకొని మనం చూసినట్టయితే డిక్షనరీలో ఈజీగా దొరుకుతాయని చెప్తున్నారు. నెక్స్ట్
స్టడీ ద సెంటెన్సెస్ ఇన్ ద కాలమ్స్ బిలో అని చెప్పి ఇచ్చాడు. ఐ సా దిస్ మూవీ ఎస్టర్డే, ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే బిపిన్ బాబు వర్క్డ్ హియర్ ఫర్ ఏ వీక్ లాస్ట్ ఇయర్, బిపిన్ బాబు హ్యాస్ వర్క్డ్ హియర్ సిన్స్ 2003. Chunilal wrote to a publisher last week. Chunilal has written to a publisher. I visited Ranchi once long ago. I have visited Ranchi once before. ఇలా మనకి 2 types of sentences అంటే ఇక్కడ ఒక విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇవేంటో చూద్దాం. Compare the sentences in the 2 columns, especially the verb forms, and answer the following questions about each pair of sentences. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క వెర్బ్స్కి సంబంధించి చాలా తేడా అనేది ఉన్నది. సో ఇక్కడ వర్క్డ్ అన్నారు, ఇక్కడ హ్యాస్ వర్క్డ్ అన్నారు, వ్రోట్ అన్నారు, ఇక్కడ హ్యాస్ రిటర్న్ అన్నారు, అలాగే విజిటెడ్ హ్యావ్ విజిటెడ్. ఇలా మనకి ఈ యొక్క సా అన్నారు, ఇక్కడ హ్యావ్ సీన్ అన్నారు. సో వెర్బ్స్కి సంబంధించి చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. అయితే ఇక్కడ చూస్తే విచ్ కాలమ్ టెల్స్ అస్ దట్ బిపిన్ బాబు ఈ స్టిల్ వర్కింగ్ ఎట్ ద సేమ్ ప్లేస్ అని చెప్పి ఇచ్చారు. సో బిపిన్ బాబు వర్క్డ్ హియర్ ఫర్ ఏ వీక్ లాస్ట్ ఇయర్ అంటే ఏ కాలంలో ఉన్న సెంటెన్స్ బిపిన్ బాబు ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నాడు సేమ్ ప్లేస్లో అని తెలియజేస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ కాలంలో బిపిన్ బాబు హ్యాస్ వర్క్డ్ హియర్ సిన్స్ 2003 అనే దానికంటే బిపిన్ బాబు వర్క్డ్ హియర్ ఫర్ ఏ వీక్ లాస్ట్ ఇయర్ అనేది ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నాడు అనే విషయం క్లియర్గా తెలియజేస్తుంది. అలాగే విచ్ కాలమ్ సజెస్ట్ దట్ చునిలాల్ ఈజ్ నౌ వెయిటింగ్ ఫర్ ఎ రిప్లై ఫ్రమ్ ద పబ్లిషర్ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ కూడా ఏలోనే చునిలాల్ వ్రోట్ టు ఏ పబ్లిషర్ లాస్ట్ వీక్ అంటే చునిలాల్ ఇంకా అతని యొక్క రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాడు అనేది ఏ కాలంలో తెలియజేస్తున్నారంటే ఫస్ట్ కాలంలోనే. నెక్స్ట్ థర్డ్ వన్ కనుక చూసుకుంటే విచ్ కాలమ్ సజెస్ట్ దట్ ద పర్సన్ స్టిల్ రిమెంబర్స్ ద మూవీ హీ సా. సో అతను చూసిన మూవీని ఇంకా అతను రిమెంబర్ చేసుకుంటున్నాడు. సో అలాంటి మీనింగ్ తెలియజేసే సెంటెన్స్ ఎక్కడుంది అంటే ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ అని తెలియజేస్తుంది బీలో. నెక్స్ట్ విచ్ కాలమ్ సజెస్ట్ దట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ విజిటింగ్ రాంచీ ఈ స్టిల్ ఫ్రెష్ ఇన్ ద స్పీకర్స్ మైండ్. సో అది ఏ కాలంని తెలియజేస్తుంది అంటే ఫస్ట్ కాలం. ఐ విజిటెడ్ రాంచీ వన్స్ లాంగ్ ఎగో. సో అది ఇంకా ఆ యొక్క ఆథర్కి గుర్తున్నది అనమాట. సో అతని మైండ్లో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా గుర్తున్నది. సో ఈ విధంగా మనకి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే గివెన్ బిలో ఆర్ జంబుల్డ్ సెంటెన్సెస్ వర్కింగ్ ఇన్ గ్రూప్స్, రీఅరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఈచ్ సెంటెన్స్ టు ఫామ్ కరెక్ట్ సెంటెన్సెస్. సో ఇక్కడ కొన్ని జంబ్లింగ్ వర్డ్స్ అనేవి ఇచ్చాడు, వాటిని కరెక్ట్గా ఆర్డర్లో పెట్టమన్నాడు అనమాట. యూ విల్ ఫైండ్ దట్ ఈచ్ సెంటెన్స్ కంటైన్స్ అన్ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ దట్ యూ హ్యావ్ కమ్ అక్రాస్ ఇన్ ద లెసన్. అండర్లైన్ ద ఇడియం అండ్ రైట్ డౌన్ ఇట్స్ మీనింగ్, దెన్ యూజ్ యువర్ డిక్షనరీ టు చెక్ ద మీనింగ్. అంటే ఇక్కడ కొన్ని ఏంటంటే అవి మనకి ఇడియమ్స్కి సంబంధించి ఇచ్చాడు, వాటి యొక్క అర్థాన్ని మనల్ని తెలుసుకోమంటుండే అనమాట. వన్ సెంటెన్స్ హ్యాస్ బీన్ వర్క్డ్ అవుట్ ఫర్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకు ఒకటి ఆల్రెడీ చేస్తారు ఏంటంటే వానిష్డ్ ద కార్ సీమ్డ్ టు ఇంటూ థిన్ హ్యావ్ ఎయిర్. ఇలా కొన్ని డిఫరెంట్ వర్డ్స్ అనేవి ఇచ్చి వాటిని మనల్ని ఒక ఆర్డర్లో పెట్టమన్నాడు. అది ఎలా అంటే ద కార్ సీమ్డ్ టు హ్యావ్ వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్ అని ఇచ్చాడు. సో ఇక్కడ వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్ అనేది ఒక ఇడియం అనమాట. సో వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్ అంటే గాల్లో కలిసిపోయింది లేదా మాయమైపోయింది అని అంటూ ఉంటాం కదా. ఎలా మాయమైపోయిందో తెలీదు, ఒక అద్భుతంలో మాయమైపోయింది అంటాం కదా, అలా అనమాట. వానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్ అంటే అలా మాయమైపోయింది అనే అర్థంలో మనం చెప్తాం. నెక్స్ట్ స్టాప్ అండ్ టెల్ మీ, బీటింగ్ అబౌట్, వాట్ యూ వాంట్, ద బష్, ఇలాంటివన్నీ ఇచ్చారు. మనం ఆన్సర్ కనుక చూసుకుంటే స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్ అండ్ టెల్ మీ వాట్ యూ వాంట్. స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్ అండ్ టెల్ మీ వాట్ యూ వాంట్. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఇడియం ఏట్ వస్తుందంటే బీటింగ్ అబౌట్ ద బుష్ అని వస్తుంది. బీటింగ్ అబౌట్ ద బుష్ అనేది ఇడియం అవుతుంది. అయితే దాని ఆన్సర్ ఏంటంటే అనవసరంగా మాట్లాడడం అనమాట.
స్ట్రైట్‌గా మాట్లాడడం కాకుండా వంకర టింకరగా మాట్లాడుతూ ఉంటారు కదా! డొంక తిరుగుడు మాటలు అంటారు కదా! సో, అలా అనమాట. వ్య బీటింగ్ అబౌట్ ద బుష్ అంటే సో, స్ట్రైట్‌గా చెప్పాల్సిన విషయం చెప్పకుండా అడ్డదిడ్డంగా చెప్పడం. నెక్స్ట్ డోంట్ పే ఇఫ్ యూ అటెన్షన్ యూ మైట్ ద రాంగ్ ట్రైన్ టు ద అనౌన్స్‌మెంట్ బోర్డ్. ఇలా కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏంటవుతుంది అంటే ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ టు ద అనౌన్స్‌మెంట్. ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ టు ద announcement you might board the wrong train అని ఇచ్చారు. ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ టు ద అనౌన్స్మెంట్ యూ మైట్ బోర్డ్ ద రాంగ్ ట్రైన్ అనేది వచ్చింది. ఇక్కడ పే అటెన్షన్ అనేది ఇడియం అవుతుంది. అనమాట. పే అటెన్షన్ అంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం, కేర్ఫుల్గా ఉండడం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే థర్డ్ వన్ ఏమొస్తుంది అంటే ద విలేజర్స్ ట్రై టు పిన్ ద క్రైమ్ ఆన్ ద యంగ్ ఉమెన్ అనేది వస్తుంది. ద విలేజర్స్ ట్రై టు పిన్ ద క్రైమ్ ఆన్ ద యంగ్ ఉమెన్ అనేది వస్తుంది. ఇక్కడ ఇడియం ఏమవుతుంది అంటే పిన్ ద క్రైమ్ ఆన్ అని వస్తుంది. అంటే ఇంప్లికేట్ ద రాంగ్ పర్సన్. సో ఒక రాంగ్ పర్సన్ పైన ఇచ్చేయడం అనమాట. నెక్స్ట్ బిపిన్ బాబు లవ్ టెలింగ్ పీపుల్ దట్ హీ వాజ్ అండర్ డాక్టర్స్ ఆర్డర్స్ టు ఈట్ ఎర్లీ. సో వీటిని మనం ఒక ఆర్డర్లో పెడితే కనుక బిపిన్ బాబు అనేది ఫస్ట్ వస్తుంది. బిపిన్ బాబు లవ్డ్ టెలింగ్ పీపుల్ దట్ హీ వాజ్, సో ఇక్కడ దట్ హీ వాజ్ అండర్ డాక్టర్స్, అండర్ అనేది 5th, డాక్టర్స్ అనేది 6th, ఆర్డర్స్ టు ఈట్ ఎర్లీ అనేది ఒక ఆర్డర్లో వస్తుంది. అయితే ఇక్కడ ఇడియం ఏమవుతుందంటే అండర్ వన్స్ ఆర్డర్ అనేది ఇడియం అవుతుంది. దాని అర్థం ఏంటి అంటే ఎవరైనా చెప్పిన దానికి అనుగుణంగా, అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా మనం నడుచుకోవడమే అండర్ వన్స్ ఆర్డర్. అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా మనం నడుచుకోవడం. నెక్స్ట్ కనుక చూసుకుంటే ద టీచర్ రైజ్డ్ హిజ్ ఐబ్రోస్ వెన్ అనేది 4th వన్, ద స్టూడెంట్స్ అనేది 5th వన్. అలాగే సెడ్ దట్ దే హ్యాడ్ రివైజ్డ్ ఆల్ దేర్ లెసన్స్. సో ఇలా ద టీచర్ రైజ్డ్ హిజ్ ఐబ్రోస్ వెన్ ద స్టూడెంట్స్ సెడ్ దట్ దే హ్యాడ్ రివైజ్డ్ ఆల్ దేర్ లెసన్స్ అనేది ఒక ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ ఇడియం ఏమవుతుందంటే రైజ్డ్ ద ఐబ్రోస్. సో రైజ్డ్ ద ఐబ్రోస్ అనేది వస్తుంది ఇడియం కింద. దాని అర్థం ఏంటి అంటే అంటే కోపాన్ని చూపించడం అనమాట. సో ఐబ్రోస్ని ఇలా పైకెత్తి కోపంగా చూస్తున్నట్టు. సో అలా రైజ్డ్ హిజ్ ఐబ్రోస్ అంటే కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టు అనే అర్థం వస్తుంది అనమాట. ఇది మనకి ఈ యొక్క లెసన్లో ఉన్న గ్రామర్కి సంబంధించి కొన్ని వెర్బ్స్కి సంబంధించి అలాగే కొన్ని ఇడియమ్స్కి సంబంధించిన గ్రామర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ద సమ్మిట్ విత్ ఇన్ అలాగే 6th లెసన్లో ఉన్న గ్రామర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 5-6 లెసన్స్లో ఉన్న గ్రామర్ పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం. అందులో ఉన్న లెసన్స్ అలాగే పోయమ్స్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు 5-6 లెసన్స్లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో చూసినట్టయితే లుక్ ఎట్ ద ఇటాలైజ్డ్ ఫ్రేజెస్ అండ్ దేర్ మీనింగ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ ఇటాలిక్లో ఉన్న ఏవైతే ఉన్నాయో వర్డ్స్ని వాటి గురించి ఇచ్చారు. మౌంటైన్స్ ఆర్ నేచర్ అట్ ఇట్స్ బెస్ట్. సో నేచర్స్ బెస్ట్ ఫామ్ అండ్ అపీరియన్స్. సో ఎట్ ఇట్స్ బెస్ట్ అంటే సో నేచర్ యొక్క బెస్ట్ వ్యూ అన్నట్టు అర్థం. యువర్ లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్ అనే దాని కింద ఇక్కడ మనకి ఇటాలిక్లో ఇచ్చారు. ఎట్ రిస్క్ అంటే డేంజర్ అనే అర్థం అనేది వస్తుంది. లేదా మన లైఫ్ అనేది ఏదైనా రిస్క్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఏదైనా డేంజర్లో ఉన్నప్పుడు ఇలా వస్తుంది.
నెక్స్ట్ హీ వాజ్ అట్ హీస్ బెస్ట్ ఆర్ వర్స్ట్ ఇన్ ద లాస్ట్ మీటింగ్. సో అట్ హీస్ బెస్ట్ ఆర్ వర్స్ట్ అంటే అయితే అతని యొక్క మంచి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు లేదా చెడ్డ పర్ఫార్మెన్స్ అనేది అవ్వచ్చు అనమాట. అది అట్ హీస్ బెస్ట్ ఆర్ వర్స్ట్ అంటే అయితే అతను మంచి పర్ఫార్మెన్స్ కానీ లేదా వర్స్ట్ పర్ఫార్మెన్స్ కానీ అయ్యి ఉండొచ్చు అని అర్థం వస్తుంది. సో అలా వాటి యొక్క మీనింగ్స్ అనేవి ఇచ్చాడు. నెక్స్ట్ కొన్ని ఫ్రేజెస్ అనేవి ఇచ్చాడు, వాటిని కిందన ఫిల్ చేయమన్నాడు అనమాట. సో ఇక్కడ చూస్తే టీచర్ యూ వేర్ అవే ఫ్రమ్ స్కూల్ వితౌట్ పర్మిషన్, గో టు ది ప్రిన్సిపల్ డాష్ అండ్ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకి అట్ వన్స్ అనేది వస్తుంది. గో టు ది ప్రిన్సిపల్ అట్ వన్స్ అండ్ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎస్ మ్యామ్ బట్ వుడ్ యూ హెల్ప్ మీ రైట్ ఇట్ ఫస్ట్. సో మేడంని అడుగుతున్నాడు అనమాట అరుణ్. ఆర్ యూ అన్వెల్ అని అడిగారు. అరుణ్ అనే పిల్లవాడు అడిగాడు అనమాట ఆర్ యూ అన్వెల్ అని. ఇలా నో నాట్ డాష్ వై డూ యూ ఆస్క్. సో నాట్ ఎట్ ఆల్. సో ఇక్కడ నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్ అని అర్థం వస్తుంది. అరుణ్ ఇఫ్ యూ వేర్ అన్వెల్ ఐ వుడ్ సెండ్ యూ టు మై అంకుల్ హీ ఈజ్ ఏ డాక్టర్. ఒకవేళ నీకు బాగోకపోతే నేను మా అంకుల్ దగ్గరికి తీసుకువెళ్తాను, అతను డాక్టర్ అని చెప్తున్నారనమాట. మేరీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ ఫిల్మ్ హ్యాజ్ అన్ ఎపిసోడ్ ఆఫ్ లవ్ డాష్ అని ఇచ్చాడు. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. నెక్స్ట్ డేవిడ్ ఈజ్ దట్ వాట్ మేక్స్ దెమ్ సో పాపులర్ ఇన్ ఫారెన్ కంట్రీస్. నెక్స్ట్ ఆసిఫ్ ఏమంటున్నాడంటే యూ లుక్ డిప్రెస్డ్ వై ఆర్ యువర్ స్పిరిట్స్ డాష్ టుడే. సో ఇక్కడ ఎట్ సచ్ ఏ లో ఎబ్, ఎట్ సచ్ ఏ లో ఎబ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎట్ ఏ లో ఎబ్ అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ యువర్ బిగ్ మూమెంట్ ఈజ్ క్లోజ్ డాష్, క్లోజ్ ఎట్ హ్యాండ్ అంటే చాలా దగ్గరగా నీ చేతుల్లోనే ఉంది అన్నట్టు అర్థం వస్తుంది కదా, అలా అనమాట. సో ఇలా మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చి పైన కొన్ని వాటి యొక్క ఫ్రేజెస్ అనేవి ఇచ్చి ఫిల్ చేయమన్నాడు అనమాట. నెక్స్ట్ రైట్ ద నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాడింగ్ ఏఎన్సిఈ ఆర్ ఈఎన్సిఈ. సో కొన్ని వర్డ్స్కి మనం కొన్ని ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ యాడ్ చేయడం వల్ల వాటిని నౌన్స్గా మనం నౌన్ ఫామ్స్లో రాయొచ్చు. సో అదే ఇక్కడ ఇచ్చారనమాట. ఎండ్యూర్ అంటే దాన్ని మనం ఎండ్యూరెన్స్గా రాయొచ్చు. ఎండ్యూరెన్స్ ఏఎన్సిఈ యాడ్ చేయడం ద్వారా ఎండ్యూరెన్స్గా రాయొచ్చు. అలాగే సెకండ్ వన్ పెర్సిస్ట్, దాన్ని పెర్సిస్టెన్స్ ఈఎన్సిఈ యాడ్ చేయడం ద్వారా పెర్సిస్టెన్స్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సిగ్నిఫై అనేది ఇచ్చాడు, సిగ్నిఫికెన్స్ అని యాడ్ చేయొచ్చు. ఏఎన్సిఈ యాడ్ చేయడం ద్వారా సిగ్నిఫికెన్స్ అని అవుతుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అనేది అవుతుంది. కాన్ఫిడెన్స్ ఈఎన్సిఈ యాడ్ చేయడం ద్వారా కాన్ఫిడెన్స్ అవుతుంది. నెక్స్ట్ మెయింటైన్కి ఏఎన్సిఈ యాడ్ చేయడం ద్వారా మెయింటెనెన్స్ అనేది అవుతుంది. అలాగే ఎబోర్కి ఈఎన్సిఈ యాడ్ చేయడం ద్వారా ఎబోరెన్స్ అనేది అవుతుందన్నమాట. అలా మనం కొన్ని వర్డ్స్కి సఫిక్సెస్ కానీ ప్రిఫిక్సెస్ కానీ యాడ్ చేయడం ద్వారా ఆ యొక్క నౌన్ ఫామ్స్ని మనం పొందొచ్చు. నెక్స్ట్ మ్యాచ్ ద వర్డ్స్. సో మీనింగ్స్ అనేవి ఒకదాంతో ఒకటి మ్యాచ్ చేయమన్నారనమాట. సో ఇక్కడ రిమోట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ రిమోట్ అంటే ఫార్ అవే ఫ్రమ్ అని అర్థం అనమాట, ఫార్ అవే ఫ్రమ్. నెక్స్ట్ మీన్స్ అంటే మెథడ్స్ అని అర్థం, మీన్స్ అంటే మెథడ్స్. డామినెంట్ అంటే మోస్ట్ ప్రామినెంట్. నెక్స్ట్ ఫర్మిడబుల్ అంటే డిఫికల్ట్ టు ఓవర్కమ్, సో అది అధిగమించడానికి కష్టంగా ఉండడం అనమాట. ఓవర్వెల్మ్డ్ అంటే బీ ఓవర్కమ్ అని అర్థం వస్తుంది. ఫర్మిడబుల్ అంటే డిఫికల్ట్ టు ఓవర్కమ్, అలాగే ఓవర్వెల్మ్డ్ అంటే బీ ఓవర్కమ్ ఆర్ ఓవర్ పవర్డ్ అనే అర్థాలు అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇన్ ది సెంటెన్స్ బిలో విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ అండర్ ఏ. సో ఇక్కడ ఏలో ఉన్న కొన్ని మీనింగ్స్ ఇక్కడ మనల్ని ఫిల్ చేయమన్నాడు అనమాట. చూస్తే దేర్ వేర్ డాష్ ఆబ్స్టాకిల్స్ ఆన్ ద వే బట్ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ సేఫ్లీ. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకి ఫర్మిడబుల్ అనేది వస్తుంది. అంటే ఫర్మిడబుల్ మీన్స్ మనకు తెలుసు కదా, డిఫికల్ట్ టు ఓవర్కమ్ అంటే చాలా ఇబ్బందులు అన్నమాట. సో మనం అధిగమించలేని ఇబ్బందులు అనేవి వచ్చాయట. సో ఇక్కడ దేర్ వేర్
ఫర్మిడబుల్ ఆబ్స్టాకిల్స్ అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఎదుర్కొన్నప్పటికీ కూడా చివరిగా వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్ని సేఫ్గా రీచ్ అయ్యారు అని అర్థం వస్తుంది. వీ హ్యావ్ నో డాష్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపెండ్ దేర్. సో ఇక్కడ నో మీన్స్ అంటే అక్కడ మెథడ్స్ అనే అర్థం కూడా వస్తుందన్నమాట. వై హీ లివ్స్ ఇన్ ఏ హౌస్ డాష్ ఫ్రమ్ ఎనీ టౌన్ ఆర్ విలేజ్ ఈజ్ మోర్ దాన్ ఐ క్యాన్ టెల్ అని అంటున్నారు. సో ఇక్కడ రిమోట్ అనేది వస్తుందన్నమాట. సో రిమోట్ అంటే మనకు తెలుసు కదా, ఫార్ ఫ్రమ్ హెవే అని. సో అక్కడి నుంచి దూరంగా అని. నెక్స్ట్ డాష్ బై గ్రాటిట్యూడ్ వీ బౌడ్ టు ద స్పీకర్ ఫర్ హిస్ వాల్యుబుల్ అడ్వైస్. సో ఇక్కడ ఓవర్వెల్మ్డ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ద ఓల్డ్ క్యాసిల్ స్టాండ్స్ ఇన్ ఎ డాష్ పొజిషన్ అబౌవ్ ద స్లీపీ టౌన్. సో డామినెంట్ అనే అర్థం అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఇందులో ఉన్న కొన్ని గ్రామర్ పాయింట్స్కి సంబంధించి కొన్ని మీనింగ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనకి నెక్స్ట్ లెసన్లో 6th లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం 6th లెసన్లో ఉన్న గ్రామర్ గురించి కనుక చూసినట్టయితే లుక్ ఎట్ దీస్ పెయిర్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పి ఇచ్చాడు. పెన్నీ సెడ్ టు జోడీ విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. అలాగే పెన్నీ ఆస్క్డ్ జోడీ ఇఫ్ హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. హౌ ఆర్ యూ ఫీలింగ్ పా ఆస్క్డ్ జోడీ. జోడీ ఆస్క్డ్ హిజ్ ఫాదర్ హౌ హీ వాజ్ ఫీలింగ్. సో ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రీవియస్లో ఒక బేసిక్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి మళ్ళీ ఆ యొక్క టాపిక్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పెన్నీ సెడ్ టు జోడీ విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. అలాగే పెన్నీ ఆస్క్డ్ జోడీ ఇఫ్ హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఇక్కడ డైరెక్ట్గా తను అడిగినట్టుగా ఉంది. సెకండ్ సెంటెన్సెస్లో ఏంటంటే తను ఇలా చెప్పాడు అని మనం చెప్తున్నట్టుగా ఉందన్నమాట. ఇక్కడ కూడా జోడీ డైరెక్ట్గా వాళ్ళ ఫాదర్ని అడిగిన మాటలు ఇచ్చారు డైరెక్ట్ స్పీచ్గా. అలాగే నెక్స్ట్ జోడీ వాళ్ళ ఫాదర్ని ఏ విధంగా అడిగాడు అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ ఒకటి డైరెక్ట్గా వాళ్ళంతటా వాళ్ళు చెప్పిన సెంటెన్సెస్ వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో అది మనం చెప్తున్నట్టుగా ఇచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే హియర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ పుట్ దెమ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. అయితే మనకి ఏవైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. అక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటూ ఉంటాం. అయితే డైరెక్ట్ స్పీచ్లోంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మనకి చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం వేరొక టాపిక్లో అయితే డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఇచ్చిన మట్టుకి టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ కనుక చూసుకుంటే పెన్నీ సెడ్ టు జోడీ అనేది డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో ఆస్క్డ్గా మారింది. అలాగే విల్ అనేది ఇక్కడ వుడ్గా మారింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇఫ్ అనేది యాడ్ అయింది. అలాగే సెకండ్ దాంట్లో హౌ ఆర్ యూ ఫీలింగ్ పా ఆస్క్డ్ జోడీ. సో ఇక్కడ ఆస్క్డ్ అనేది ఆస్క్డ్గా వచ్చింది. అలాగే పా అనేది అంటే హిజ్ ఫాదర్గా మారింది. అలాగే హీ వాజ్ అనేది యాడ్ అయింది. ఇలా మనకి కొన్ని చేంజెస్ అనేవి రావడం జరిగిందనమాట. ఇప్పుడు వీటి గురించి కనుక చూసుకుంటే పెన్నీ సెడ్ డూ యూ రియల్లీ వాంట్ ఇట్ సన్ అని పెన్నీ అడుగుతున్నాడు అనమాట. సో ఏమని డూ యూ రియల్లీ వాంట్ ఇట్ సన్ అని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాస్తామంటే పెన్నీ ఆస్క్డ్ హిస్ సన్ ఇక్కడ ఇఫ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో క్వశ్చన్ ఫామ్లో ఇచ్చినంత వరకు చాలా వరకు ఇఫ్ అనేది మనకి వస్తుంది. పెన్నీ ఆస్క్డ్ హిస్ సన్ ఇఫ్ హీ రియల్లీ వాంటెడ్ ద ఫాన్. ఇక్కడ వాంట్ అనేది వాంటెడ్ అవుతుంది. ఇట్ అంటే ఏంటి అక్కడ ఫాన్ అని అర్థం. సో ఫాన్ అని రాస్తాం. పెన్నీ ఆస్క్డ్ హిస్ సన్ ఇఫ్ హీ రియల్లీ వాంటెడ్ ద ఫాన్ అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ మిల్వీల్ సెడ్ విల్ హీ రైడ్ బ్యాక్ విత్ మీ. సో మిల్వీల్ అన్నట్టుగా ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చెప్తామంటే మిల్వీల్ ఆస్క్డ్ ఇఫ్ జోడీ విల్ అనేది వుడ్గా మారుతుంది. జోడీ వుడ్ రైడ్ బ్యాక్ విత్ మీ అనేది హిమ్గా మారుతుంది అనమాట. విత్ హిమ్. సో ఇక్కడ మిల్విల్ ఆస్క్డ్ ఇఫ్ జోడీ వుడ్ రైడ్ బ్యాక్ విత్ హిమ్ అనేది అవుతుందన్నమాట.
నెక్స్ట్ థర్డ్ వన్ కనుక చూసుకుంటే హీ సెడ్ టు మిల్వీల్ డూ యూ థింక్ ద ఫాన్ ఈజ్ స్టిల్ దేర్. సో ఇది మనం ఎలా రాస్తామంటే హీ ఆస్క్డ్ మిల్వీల్. సో హీ ఆస్క్డ్ మిల్వీల్ ఇఫ్ హీ థాట్ ద ఫాన్ వాజ్ స్టిల్ దేర్. థింక్ అనే థాట్గా మారింది. ఇఫ్ హీ థాట్ ద ఫాన్ వాజ్ స్టిల్ దేర్ అనేది అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే హీ ఆస్క్డ్ మిల్వీల్ విల్ యూ హెల్ప్ మీ ఫైండ్ హిమ్. విల్ యూ హెల్ప్ మీ ఫైండ్ హిమ్. సో ఇక్కడ he asked Millville if he would help him find the fawn. సో ఇక్కడ will అనేది వుడ్గా మారుతుంది. if he would help him find the fawn అనేది అవుతుంది. నెక్స్ట్ he said was it up here that Pa got bitten by the snake అని అంటున్నారు. he wanted to know అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్, ఇది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అయితే he said was it up హియర్ దట్ పా గాట్ బిటన్ బై ద స్నేక్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఫామ్లో అడుగుతుండ్రు అనమాట. అంటే పైవి క్వశ్చన్ ఫామే, కాకపోతే ఇక్కడ ఏంటంటే తను అవునా కాదా అని ఒక క్లారిటీతో అడుగుతున్నాడు. సో ఇక్కడ హీ వాంటెడ్ టు నో. సో ఇక్కడ హీ వాంటెడ్ టు నో ఇఫ్ ఇట్ వాజ్ అప్ దేర్ దట్ పా గాట్ బిటన్ బై ద స్నేక్ అనేది రాస్తామన్నమాట. సో ఆ విధంగా మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 2 సెంటెన్సెస్ అనేవి ఇచ్చారనమాట. హీ టంబుల్డ్ బ్యాక్వర్డ్ ఇట్ టర్న్డ్ ఇట్స్ హెడ్. ఇలా టంబుల్డ్ టర్న్డ్ అని 2 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో కనుక చూసుకుంటే ఇదొక ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనమాట. సో ఏ వర్బ్ వితౌట్ యాన్ ఆబ్జెక్ట్. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ లేని వర్బ్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. సెకండ్ సెంటెన్సెస్లో ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఉన్నది కాబట్టి సో మనం దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటున్నాం అనమాట. హీ టంబుల్డ్ బ్యాక్వర్డ్. సో అక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉన్నది కాబట్టి ఒక సెంటెన్స్లో అది ట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ సెకండ్ సెంటెన్సెస్లో ఈ టర్న్డ్ ఇట్స్ హెడ్ అని ఒక సెంటెన్స్ మనకి ఇచ్చారు. అయితే వాట్ డిడ్ ఇట్ టర్న్ అంటే ఇక్కడ ఇట్స్ హెడ్ అనేది ఆన్సర్గా వస్తుంది కదా. సో దాన్ని మనం ఆబ్జెక్ట్గా చెప్తూ ఉంటాం అనమాట. అలా మనకి వర్బ్స్లో ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, సే వెదర్ ద వర్బ్ ఇన్ ఈచ్ సెంటెన్స్ బిలో ట్రాన్సిటివ్ ఆర్ ఇంట్రాన్సిటివ్. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఏ వాట్ క్వశ్చన్ అబౌట్ ద వర్బ్ యాజ్ ఇన్ ద ఎగ్జాంపుల్ అబౌవ్. అంటే మనకి ఇక్కడ కొన్ని ఇవి ఇచ్చాడు, వర్బ్స్ ఇచ్చాడు, అవి ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా అనేది కనుక్కోమన్నారు. అలాగే ఇక్కడ మనం ఎలా అయితే ఒక క్వశ్చన్ ఫామ్ చేసామో వాట్ డిడ్ ఇట్ టర్న్ అంటే హెడ్ అనేది ఆన్సర్గా రావడం జరిగింది కదా. అలాగే ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ని మనకి మనంతటి మనమే ఒక క్వశ్చన్ని వేసుకోమంటున్నారు అనమాట. ఇక్కడ చూస్తే జోడీ దెన్ వెంట్ టు ద కిచెన్. జోడీ దెన్ వెంట్ టు ద కిచెన్. ఇదొక ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవుతుంది. సో జోడీ దెన్ వెంట్ టు ద కిచెన్. ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవుతుంది. అలాగే ద ఫాన్ ఓబుల్డ్ ఆఫ్టర్ హిమ్. ఇది కూడా ఒక ఇంట్రాన్సిటివ్ వర్బే అవుతుంది. యూ ఫౌండ్ హిమ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవడం జరుగుతుంది. యూ ఫౌండ్ హిమ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవుతుంది. హీ పిక్డ్ ఇట్ అప్ అనేది కూడా ట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవుతుంది. అలాగే 5th వన్ కనుక చూసుకుంటే హీ డిప్డ్ హిజ్ ఫింగర్స్ ఇన్ ద మిల్క్. సో ఇది కూడా ట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవుతుంది. నెక్స్ట్ 6th వన్ కనుక చూసుకుంటే ఇట్ బ్లీటెడ్ ఫ్రాంటికల్లీ అండ్ బట్టెడ్ హిమ్. సో ఇది ఫస్ట్ది మనకి ఇట్ బ్లీటెడ్ ఫ్రాంటికల్లీ అనేది కనుక చూసుకుంటే ట్రాన్సిటివ్ అవుతుంది. అలాగే అండ్ బట్టెడ్ హిమ్ అనేది మొత్తంగా కనుక చూసుకుంటే ట్రాన్సిటివ్ అవుతుంది. అంటే ఇది ఒకటి ఇంట్రాన్సిటివ్ ట్రాన్సిటివ్గా కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్ కనుక చూసుకుంటే ద ఫాన్ సక్డ్ హిజ్ ఫింగర్స్. సో ఇది కూడా ఆబ్జెక్ట్ ఉన్నది కాబట్టి ట్రాన్సిటివ్ అనేది అవుతుంది. నెక్స్ట్ 8th వన్ కనుక చూసుకుంటే హీ లోవర్డ్ హిజ్ ఫింగర్స్ స్లోలీ ఇన్ టు ద మిల్క్. ఇది కూడా ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఇట్ స్టాంప్డ్ ఇట్ స్మాల్ హూఫ్స్ ఇంపేషెన్స్లీ. సో ఇది కూడా మనకి ట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవుతుంది. నెక్స్ట్ హీ హెల్డ్ హిజ్ ఫింగర్స్ బిలో ద లెవెల్ ఆఫ్ ద మిల్క్. ఇది కూడా ట్రాన్సిటివ్ అవుతుంది. నెక్స్ట్ 9th వన్ కనుక చూసుకుంటే ద ఫాన్ ఫాలోవర్డ్ హిమ్.
ద ఫాన్ ఫాలోడ్ హిమ్, ఇది కూడా ట్రాన్సిటివ్ అవుతుంది. హీ వాక్డ్ ఆల్ డే, ఇది ఇంట్రాన్సిటివ్ అవుతుంది ఎందుకంటే ఎలాంటి ఆబ్జెక్ట్ లేదు. హీ స్ట్రోక్డ్ ఇట్స్ సైడ్స్, సో ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవుతుంది. ద ఫాన్ లిఫ్టెడ్ ఇట్స్ నోస్, ఇది కూడా ట్రాన్సిటివ్ అవుతుంది. ఇట్స్ లెగ్స్ హంగ్ లింప్లీ, ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది అవుతుంది. సో అలా మనకి ఏంటి అంటే ఆబ్జెక్ట్ లేనివి ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ ఉన్నవి ట్రాన్సిటివ్ వర్బ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే హియర్ ఆర్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్, వర్కింగ్ ఇన్ గ్రూప్స్, అరేంజ్ దెమ్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ దే వుడ్ అపియర్ ఇన్ ద డిక్షనరీ, write down some idioms and phrasal verbs connected to these words, we use the dictionary for more idioms and phrasal verbs. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా, ఈ వీటితో ఏంటంటే మనకి వాటిని కొన్ని గ్రూప్స్గా అరేంజ్ చేసి వాటితో కొన్ని ఇడియమ్స్ అనేవి తయారు చేయమంటున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిక్షనరీ చూసి డిక్షనరీ ఆర్డర్ అనేది ఎలా ఉంటుందో అలా వీటిని ఆర్డర్లో పెట్టమన్నారు. సో అలా పెడితే మనకి ఫస్ట్ క్లియరింగ్ అనేది, తర్వాత క్లోజ్, సి అనే ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి, బీతో ఏ ఆర్డర్ లేదు, సితో ఉన్నాయి కాబట్టి క్లియరింగ్ అనేది ఫస్ట్, క్లోజ్ అనేది సెకండ్, అలాగే డ్రా అనేది థర్డ్, లైట్ అనేది 4, మేక్ అనేది 5, పార్టెడ్ అనేది 6గా, అలాగే పిక్ అనేది 7గా, అలాగే స్క్రానీ అనేది 8, స్వీట్ అనేది 9, వండర్ అనేది 10, ఈ ఆర్డర్లో రావడం అనేది జరుగుతుంది. అంటే ఏబీసీ ప్రకారం మనం అమర్చుతాం కదా, సో అలా ఈ విధంగా డిక్షనరీ ప్రకారం ఆర్డర్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ఇడియమ్స్ కనుక తయారు చేసినట్టయితే, సో క్లియరింగ్తో మనకి ఎలాంటి ఇడియమ్స్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఉండవు. అయితే క్లోజ్తో కనుక చూసుకుంటే క్లోజ్ ర్యాంక్స్, క్లోజ్ అప్, అట్ క్లోజ్ క్వార్టర్స్, ఇలా మనకి కొన్ని ఇడియమ్స్ అనేవి ఉంటాయి. ఫ్రేజల్ వర్బ్స్ కనుక చూసుకుంటే క్లోజ్ అరౌండ్, క్లోజ్ డౌన్, క్లోజ్ ఇన్, క్లోజ్ అప్, ఇలాంటివన్నీ కూడా ఫ్రేజల్ వర్బ్స్లోకి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డ్రా అనే దానికి చూసుకుంటే ఇడియమ్స్లో కనుక చూసుకుంటే డ్రా వన్ సెల్ఫ్ అప్, డ్రా ద కర్టైన్ ఓవర్, అలాగే లక్ ఆఫ్ ద డ్రా, ఇలాంటివన్నీ కూడా ఇడియమ్స్లోకి వస్తాయి. అలాగే డ్రా బ్యాక్, డ్రా ఇన్, డ్రా సంబడి ఆన్, డ్రా అప్, ఇవన్నీ కూడా ఫ్రేజల్ వర్బ్స్లోకి వస్తాయి. మనకి ఇడియమ్స్ వేరు, ఫ్రేజల్ వర్బ్స్ అనేవి వేరు అనమాట. నెక్స్ట్ లైట్ కనుక చూసుకుంటే లైట్ పైన ఇడియమ్స్ అంటే జాతీయాలు మనకి. లైట్ పైన అయితే ఎట్ ఫస్ట్ లైట్, బ్రింగ్ టు లైట్, కమ్ టు లైట్, ఇలాంటివన్నీ కూడా ఇడియమ్స్లోకి వస్తాయి. ఫ్రేజల్ వర్బ్స్లో కనుక చూసుకుంటే లైట్ అప్ అనేది ఫ్రేజల్ వర్బ్గా వస్తుంది. నెక్స్ట్ మేక్ మీద కొన్ని ఇడియమ్స్ కనుక చూసుకుంటే మేక్ గుడ్, మేక్ ఇట్, మేక్ ద మోస్ట్ ఆఫ్, అలాగే మేక్ మచ్ ఆఫ్, మేక్ నథింగ్ ఆఫ్, ఇలాంటివి మేక్ లవ్, మేక్ మెరీ, ఇవన్నీ కూడా ఇడియమ్స్లోకి వస్తాయన్నమాట. ఫ్రేజల్ వర్బ్స్లో కనుక చూసుకుంటే మేక్ ఆఫ్టర్, అలాగే మేక్ ఎట్, ఇవన్నీ కూడా ఇలాంటివి చాలా మనకి అంటే డిక్షనరీ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇలాంటివన్నీ మేక్లోకి వస్తాయి. నెక్స్ట్ పార్టెడ్లో కనుక చూసుకుంటే ఇడియమ్స్ ఏ ఫూల్ అండ్ హిజ్ మనీ ఆర్ సూన్ పార్టెడ్ అనే ఇడియమ్ ఉంటుంది. అలాగే పార్ట్ విత్ అనే ఫ్రేజల్ వర్బ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పిక్ మీద కొన్ని ఇడియమ్స్ కనుక చూసుకుంటే ఏ బోన్ టు పిక్ విత్, అలాగే పిక్ అండ్ చూస్, పిక్ ఏ ఫైట్, పిక్ హోల్స్, ఇలాంటివన్నీ పిక్ మీద ఉన్న కొన్ని ఇడియమ్స్. అలాగే ఫ్రేజల్ వర్బ్స్ కనుక చూసుకుంటే పిక్ సంబడి ఆఫ్, ఆర్ పిక్ ఆన్ సంబడి, పిక్ అవుట్, పిక్ సంథింగ్ ఓవర్, పికప్, ఇవన్నీ కూడా ఫ్రేజల్ వర్బ్స్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్క్రానీలో కనుక చూసుకుంటే ఇడియమ్స్ అనేవి ఏమి కూడా ఈ వర్డ్తో లేవు, ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఈ వర్డ్తో ఏమీ లేవన్నమాట. నెక్స్ట్ స్వీట్తో కనుక చూసుకుంటే ఇడియమ్స్లో కీప్ సంబడి స్వీట్, ఆర్ రివెంజ్ ఈజ్ స్వీట్, షార్ట్ అండ్ స్వీట్, ఇవన్నీ ఇడియమ్స్లోకి రావడం జరుగుతుంది. ఫ్రేజల్ వర్బ్స్ అనేవి స్వీట్తో పెద్దగా ఏమీ లేవని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వండర్తో కనుక చూసుకుంటే ఏ చైన్లెస్ వండర్, వర్క్ వండర్స్, ఏ 9 days వండర్, ఇవన్నీ కూడా ఇడియమ్స్లోకి వస్తాయి. అలాగే ఫ్రేజల్ వర్బ్స్ అనేవి వండర్తో ఏమీ లేవన్నమాట. సో ఇవి మనకి ఈ లెసన్లో ఉన్న గ్రామర్కి సంబంధించి.
సో నెక్స్ట్ వీడియోలో మనం 7-8 లెసన్స్ యొక్క గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 7-8 లెసన్స్లో ఉన్న గ్రామర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ యొక్క గ్రామర్ డిస్కస్ చేసాం. ఈరోజు 7-8 క్లాసెస్ యొక్క గ్రామర్ని డిస్కస్ చేద్దాం. ఇది 7th లెసన్లో ఉన్న గ్రామర్ అనమాట. చూస్తే fill in the blanks in the sentences below using the appropriate forms of the words given in the following box. ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు, వాటిని ఫిల్ చేయమన్నాడు అనమాట. గైడ్, సక్సీడ్, చైర్, ట్రావెల్, అలాగే పేల్, డ్రా, ట్రూ అనేవి ఇచ్చాడు, ఫిల్ చేయమన్నాడు. ఐ మెట్ ఏ డాష్ ఫ్రమ్ అన్ యాంటిక్ ల్యాండ్. సో ఇక్కడ ఐ మెట్ ఏ ట్రావెలర్ అనేది వస్తుంది అనమాట. సో ఐ మెట్ ఏ ట్రావెలర్. నెక్స్ట్, ఐ నీడ్ స్పెషల్ డాష్ ఇన్ మ్యాథమెటిక్స్. ఐ కాంట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ది సబ్జెక్ట్. సో ఇక్కడ గైడ్ అని ఉంది కదా, గైడెన్స్. ఐ నీడ్ స్పెషల్ గైడెన్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ కనుక చూస్తే, ద గైడ్ కాల్డ్ స్టీఫెన్ హాకింగ్ ఏ వర్తీ టు డాష్ టు ఇసాక్ న్యూటన్. సో ఏమొస్తుందంటే సక్సెసర్ టు ఐజాక్ న్యూటన్. His other problems dash into insignificance beside his unforeseen mishap. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ తర్వాత మనకి పేల్డ్ అని వస్తుంది. పేల్ అని ఉంది కదా, పేల్డ్. ప్రాబ్లమ్స్ పేల్డ్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్ అని వస్తుంది. ద మీటింగ్ వాజ్ డాష్ బై ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద బోర్డ్. సో ద మీటింగ్ వాజ్ చైర్డ్. సో చైర్డ్ అని వస్తుంది. సమ్ పీపుల్ సే యువర్స్ డాష్ వెన్ దే ఇన్ఫార్మల్లీ రిఫర్ టు దెమ్సెల్వ్స్. సో ఇక్కడ యువర్స్ తర్వాత మనకి ట్రూ అనేది ఉన్నది కదా ఇక్కడ. సో ట్రూలీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సమ్ పీపుల్ సే యువర్స్ ట్రూలీ వెన్ దే ఇన్ఫార్మల్లీ రిఫర్ టు దెమ్సెల్వ్స్. నెక్స్ట్, ఐ విష్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ డాష్ మ్యాచ్. వీ వుడ్ హ్యావ్ బీన్ స్పేర్డ్ ద నాయిస్ ఆఫ్ సెలబ్రేషన్స్ at least. సో ఐ విష్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ డ్రాన్ మ్యాచ్ అనమాట. డ్రాన్ మ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. సో అలా ఇక్కడ మనకి ఫిల్ చేయమన్నారు. నెక్స్ట్, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. వాక్, స్టిక్. సో వాక్, స్టిక్ అనేది ఇచ్చారు. కెన్ యూ క్రియేట్ ఏ మీనింగ్ఫుల్ ఫ్రేజ్ యూజింగ్ బోత్ దీస్ వర్డ్స్ అని ఇచ్చారనమాట. సో వాక్తోని స్టిక్తోని మనకి ఏదైనా ఒక ఫ్రేజ్ని, మీనింగ్ఫుల్ ఫ్రేజ్ని మనం తయారు చేయగలమా అని అడిగారనమాట. ఇట్ ఈజ్ సింపుల్. యాడింగ్ ఐఎన్జీ టు ద వర్బ్ అండ్ యూజ్ ఇట్ బిఫోర్ ద నౌన్. పుట్ అన్ ఆర్టికల్ ఎట్ ద బిగినింగ్. సో ఒకవేళ అలా తయారు చేయాలంటే ఈ వాక్ అనే నౌన్ ఉంది కదా, వాక్ అనే వెర్బ్ ఉంది కదా, దానికి ఐఎన్జీ అనేది యాడ్ చేసి నౌన్కి ముందు, స్టిక్ అనేది నౌన్ కదా, నౌన్కి ముందు పెట్టి ఈ యొక్క వెర్బ్ ముందు ఆర్టికల్ అనేది పెట్టమంటున్నారు. సో ఇక్కడ ఏ వాకింగ్ స్టిక్ అనేది అవుతుందట. సో అదే ఇచ్చారు. అంటే ఏవైనా 2 వర్డ్స్ ఇచ్చి వాటితో ఎలా ఫ్రేజల్ వెర్బ్స్ అనేవి తయారు చేయొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే కింద కూడా కొన్ని బాక్సెస్లో మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చారు, వాటిని యూజ్ చేసి తయారు చేయమన్నారనమాట. చూస్తే కనుక రీడ్ సెషన్ అని ఇచ్చారు. ఏ రీడింగ్ సెషన్ అనేది అవుతుంది. అలాగే స్మైల్, ఫేస్, ఏ స్మైలింగ్ ఫేస్ అనేది అవుతుంది. అలాగే రివాల్వ్ చైర్, ఏ రివాల్వింగ్ చైర్. వాక్, టూర్, ఏ వాకింగ్ టూర్. డాన్స్, డాలు, ఏ డాన్సింగ్ డాల్. విన్, ఛాన్స్, ఏ విన్నింగ్ ఛాన్స్. సో ఇలా మనమైతే వాటిని తయారు చేయొచ్చు అనమాట. కొన్ని ఫ్రేజెస్ని ఇలా తయారు చేయొచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే, యూజ్ ఆల్ ఆర్ బోత్ ఇన్ ద బ్లాంక్స్. టెల్ యువర్ పార్ట్నర్ వై యూ చూస్ వన్ ఆర్ ద అదర్. సో ఇక్కడ బోత్, ఆల్ అనేవి యూజ్ చేసి బ్లాంక్స్ని ఫిల్ చేయమన్నారు. అయితే అక్కడ మనం ఆల్ ఎందుకు యూజ్ చేసాం, బోత్ ఎందుకు యూజ్ చేసాం అనేది రాయమన్నారనమాట. హీ హ్యాస్ 2 brothers, బోత్ ఆర్ లాయర్స్. సో ఇక్కడ 2 అనేది వచ్చినప్పుడు మనం మ్యాక్సిమం బోత్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, మోర్ దెన్ 10 persons కాల్డ్, ఆల్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు సీ యూ. ఇక్కడ 2 కంటే ఎక్కువ మందిని, సో మ్యాక్సిమం 10 personsని, అంటే ఎక్కువ, మోర్ దెన్ 10 persons అన్నాడు కాబట్టి ఇక్కడ ఆల్ అని సంబోధిస్తాం. దే డాష్ చీర్డ్ ద టీమ్. సో దే అంటే అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. దే ఆల్ చీర్డ్ ద టీమ్. డాష్ హర్
పేరెంట్స్ ఆర్ టీచర్స్. సో ఇక్కడ పేరెంట్స్ అంటే ఇద్దరు, డాడీ మమ్మీ అనేది ఉంటారు కాబట్టి, సో ఇక్కడ ఇద్దరు కాబట్టి బోత్ అని రాయొచ్చు మనం. హౌ మచ్ హ్యావ్ యూ గాట్, గివ్ మీ ఆల్ ఆఫ్ ఇట్. సో గివ్ మీ ఆల్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఆల్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే బోత్ అనేది ఓన్లీ 2 థింగ్స్ ఆర్ 2 పర్సన్స్కి యూజ్ చేస్తాం. ఆల్ అనేది 2 కంటే ఎక్కువ పర్సన్స్, 2 కంటే ఎక్కువ థింగ్స్ ఉన్నప్పుడు ఆల్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, కంప్లీట్ ఈచ్ సెంటెన్స్ యూజింగ్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద యాడ్జెక్టివ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో ఇక్కడ యాడ్జెక్టివ్తో ఫిల్ చేయమన్నారు అనమాట. మై ఫ్రెండ్ హ్యాస్ వన్ ఆఫ్ ద డాష్ కార్స్ ఆన్ ద రోడ్. ఫాస్టెస్ట్ కార్స్ ఆన్ ద రోడ్ అనేది వస్తుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ ద డాష్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రీడ్. మోస్ట్ ఇంట్రెస్టింగ్. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనేది వస్తుంది. వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈజ్ డాష్ దెన్ వాట్ యు డిడ్ ఎస్టర్డే. ఈజీ అనేది ఇచ్చారు కదా, ఇక్కడ ఈజియర్ అనేది వస్తుంది. సో ఈజియర్ దెన్ వాట్ యు డిడ్ ఎస్టర్డే. రమేష్ అండ్ హిజ్ వైఫ్ ఆర్ బోత్ షార్ట్. సో షార్ట్ అనేది షార్ట్గానే వస్తుంది, షార్ట్. He arrived dash as usual. Even the chief guest came dash than he did. So he arrived late. Even the chief guest came earlier than he did. Earlier అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనకి యాడ్జెక్టివ్ ఫార్మ్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే, సో నెక్స్ట్ మనం 8th లెసన్లో ఉన్న గ్రామర్ కనుక చూసినట్టయితే వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అనే దాంతో ఇచ్చారు. హియర్ ఆర్ సమ్ వర్డ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద మాన్సూన్. యాడ్ యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ యూ కెన్ టు దిస్ లిస్ట్. కెన్ యూ ఫైండ్ వర్డ్స్ ఫర్ దీస్ ఇన్ యువర్ లాంగ్వేజెస్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు, వాటికి సంబంధించి మీనింగ్స్ అనేవి కనుక్కోమన్నారు అనమాట. సో డౌన్ పోర్ అంటే ఏంటంటే వర్షం అనే అర్థం వస్తుంది. ఫ్లూడ్స్ అంటే వరదలు. మిస్ట్ అంటే పొగ మంచు అంటాం కదా అది. క్లౌడీ అంటే మేఘాలతో కూడిన అని అర్థం వస్తుంది. పవర్ కట్స్ అంటే విద్యుత్ పోవడం, కరెంట్ అనేది పోవడం. కోల్డ్ అంటే మనకు తెలుసు కదా, చలి. అంబ్రెల్లా అంటే గొడుగు. అలా మనకి కొన్ని వీటికి సంబంధించిన, అంటే ఇలా మాన్సూన్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ అనేవి అడిగాడు. రెయిన్ కోట్, రెయిన్ వాటర్, ఫాగ్, డ్యాంప్, డార్క్నెస్, లీక్స్, ఇలాంటివన్నీ కూడా మనకి మాన్సూన్ వర్షాకాలానికి సంబంధించిన వర్డ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, లుక్ ఎట్ ద సెంటెన్సెస్ బిలో అని అన్నాడు. బిజు వాండర్డ్ ఇన్ టు ద గార్డెన్ ఇన్ ద ఈవినింగ్. అలాగే ద ట్రీస్ వేర్ రింగింగ్ విత్ బర్డ్ సాంగ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి హైలైటెడ్ వర్డ్స్ అనేవి ఇచ్చాడు. వాండర్డ్, రింగింగ్ అనేవి హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ the verb wandered tells us what Bizu did that evening, but the verb was ringing tells us what was happening continually at same time in the past. సో ఇక్కడ వాండర్డ్ అంటే ఆ టైంకి తను ఏం చేస్తున్నాడని తెలియజేస్తుంది. కానీ ఇక్కడ వాజ్ రింగ్ అంటే ఏం చేశాడు, ఆల్రెడీ జరిగిపోయింది, ఏం చేశాడని తెలియజేస్తుంది. కానీ ఇక్కడ వాజ్ రింగింగ్ అనేది పాస్ట్లో ఒక యాక్షన్ అనేది అలా జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి ఇక్కడ వాజ్ రింగింగ్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట. నవ్ లుక్ ఎట్ ద సెంటెన్సెస్ బిలో. దే టెల్ us అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్. దే ఆల్సో టెల్ us అబౌట్ అదర్ థింగ్స్ దట్ హ్యాపెండ్ కంటిన్యూలీ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే ఏవైనా కొన్ని యాక్షన్స్ అనేవి పాస్ట్లో జరిగిపోయాయి అని తెలియజేస్తాయి. అలాగే కొన్ని పనులు అనేవి పాస్ట్లో కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అలాంటివి కొన్ని ఇచ్చాడంటే ఇక్కడ వర్డ్స్ మనం చూద్దాం. Put the verbs in the bracket into their proper forms. The first one is done for you. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఇచ్చేసాడు. We get out of the school bus. The bell ring and everyone rush to the class. సో దాన్ని ఎలా రాశారంటే we got out of the school bus. The bell was ringing and everyone was rushing to class. సో ఇక్కడ వాజ్ రింగింగ్, వాజ్ రషింగ్ అనేవి ఏం తెలియజేస్తాయంటే పాస్ట్లో ఒక యాక్షన్ అనేది కంటిన్యూగా జరుగుతుంది, అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి. నెక్స్ట్, ద ట్రాఫిక్ స్టాప్. సమ్ పీపుల్ సిట్ ఆన్ ద రోడ్ అండ్ దే షౌట్ స్లోగాన్స్ అని ఇచ్చాడు. దీన్ని ద ట్రాఫిక్ స్టాప్డ్
సమ్ పీపుల్ వేర్ సిట్టింగ్, సో సిట్ అనేది సిట్టింగ్, వేర్ సిట్టింగ్ అవుతుంది. వేర్ సిట్టింగ్ ఆన్ ద రోడ్ అండ్ దే వేర్ షౌటింగ్, వేర్ షౌటింగ్ స్లోగాన్స్. ఇక్కడ వేర్ షౌటింగ్, వేర్ సిట్టింగ్ అనేవి పాస్ట్లో ఒక యాక్షన్ కంటిన్యూగా జరుగుతుంది అనేది తెలియజేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఐ ఐ వేర్ మై రెయిన్ కోట్, ఇట్ రెయిన్ అండ్ పీపుల్ గెట్ వెట్. సో ఇక్కడ ఐ వోర్ మై రెయిన్ కోట్, సో వేర్కి పాస్ట్ టెన్స్ ఓర్ అనమాట. సో ఐ వోర్ మై రెయిన్ కోట్, ఇట్ వాజ్ రైనింగ్ అండ్ పీపుల్ వేర్ గెటింగ్ వెట్. ఇట్ వాజ్ రైనింగ్ అలాగే వర్ గెటింగ్ అనేవి పాస్ట్ ఫామ్లో అంటే పాస్ట్ టెన్స్లో మనకు ఒక యాక్షన్ జరుగుతుందని తెలియజేస్తుంది. నెక్స్ట్ షీ సీ ఏ ఫిల్మ్, షీ నెరేట్ ఇట్ టు హర్ ఫ్రెండ్స్ హూ లిజన్ కేర్ఫుల్లీ. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే షీ సా ఏ ఫిల్మ్, సి అనేది సాగా మారుతుంది. షీ సా ఏ ఫిల్మ్, షీ వాజ్ నెరేటింగ్, సో షీ వాజ్ నెరేటింగ్ ఇట్ టు హర్ ఫ్రెండ్స్ వర్ లిజనింగ్, సో వర్ లిజనింగ్ అనేది అవుతుంది, వర్ లిజనింగ్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ ఇక్కడ వీ వెంట్, గో అనేది వెంటగా మారుతుంది అనమాట. వీ వెంట్ టు ది ఎగ్జిబిషన్, సమ్ పీపుల్ వర్ బయింగ్ క్లాత్స్ వైల్ అదర్స్ వర్ ప్లేయింగ్ గేమ్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ద క్లాస్ వాజ్ క్వైట్, ఈజ్ అనేది వాజ్గా మారుతుంది పాస్ట్ టెన్స్లో కాబట్టి. ద క్లాస్ వాజ్ క్వైట్, సమ్ చిల్డ్రన్ వర్ రీడింగ్ బుక్స్ అండ్ ద రెస్ట్ వర్ డ్రాయింగ్. ఈ విధంగా మనకి ఏవైనా టూ వర్బ్స్ ఉన్నాయంటే ఒక వర్బ్ అనేది ఫ్యూచర్లో పాస్ట్లో అయిపోయిన పనిని తెలియజేస్తుంది, ఇంకొకటి ఏంటంటే పాస్ట్లో కంటిన్యూస్గా జరుగుతున్న పనిని తెలియజేస్తూ ఉన్న ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హియర్ ఆర్ సమ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్ విచ్ డిస్క్రైబ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, సో అవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ని తెలియజేస్తాయంట. చూద్దాం. డ్రమ్, స్విష్, టింకిల్, కా, డ్రిప్ అనేవి ఇచ్చారు. అవి వేటికి సంబంధించినవో చూద్దాం. టు ఫాల్ ఇన్ స్మాల్ డ్రాప్స్, సో స్మాల్ డ్రాప్స్లో పడితే డ్రిప్ అని పడతాయి కదా, సో డ్రిప్ అనమాట. టు మేక్ ఏ సౌండ్ బై హిట్టింగ్ ఏ సర్ఫేస్ రిపీటెడ్లీ, డ్రమ్. నెక్స్ట్ టు మూవ్ క్విక్లీ త్రూ ద ఎయిర్ మేకింగ్ ఏ సాఫ్ట్ సౌండ్, స్విష్. హార్ష్ సౌండ్ మేడ్ బై బర్డ్స్, కా. రింగింగ్ సౌండ్, టింకిల్. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే నౌ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ అబోవ్. సో ఇక్కడ మనకి పైన కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా, ఈ యొక్క వర్డ్స్ని ఈ యొక్క బ్లాంక్స్లో ఫిల్ చేయమంటున్నాడు అనమాట. రమేష్ డాష్ ఆన్ హిస్ డెస్క్ ఇన్ ఇంపేషెన్స్, సో డ్రమ్డ్, రమేష్ డ్రమ్డ్ అనమాట, అంటే కొట్టడం, సౌండ్ చేయడం. రెయిన్ వాటర్ డాష్ ఫ్రమ్ ద అంబ్రెల్లా ఆల్ ఓవర్ ద కార్పెట్, డ్రిప్డ్, అంటే చుక్క అలా పడడం అనమాట, డ్రిప్డ్. ద పోనీ డాష్ ఇట్స్ టెయిల్ స్విష్డ్, ద పోనీ స్విష్డ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ద డాష్ ఆఫ్ బ్రేకింగ్ గ్లాస్ ఓక్ మీ అప్, అంటే టింకిల్. నెక్స్ట్ ఇంకా మిగిలింది కా. ద కా ఆఫ్ ద రేవెన్ డిస్టర్బ్డ్ ద చైల్డ్స్ స్లీప్ అని రావడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే అండ్ షూర్ ఇనఫ్ ఐ రిసీవ్డ్ ఏ చెక్ ఇన్ ద మెయిల్. సో ఇక్కడ కంప్లీట్ ఈచ్ సెంటెన్స్ బిలో బై యూజింగ్ అప్రోప్రియేట్ ఫ్రేజ్ ఫ్రమ్ ద వన్స్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకి కొన్ని ఫ్రేజెస్ ఇచ్చాడు, వాటిని ఫిల్ చేయమన్నాడు. ఇక్కడ కనుక చూసినట్టయితే మనకి షూర్ ఇనఫ్, కలర్ఫుల్ ఇనఫ్, సీరియస్ ఇనఫ్, కైండ్ ఇనఫ్, బిగ్ ఇనఫ్, ఫెయిర్ ఇనఫ్, బ్రేవ్ ఇనఫ్, ఫూలిష్ ఇనఫ్, యాంగ్జియస్ ఇనఫ్ అని ఇచ్చాడు. ఇక్కడ కొన్ని మనకి బ్లాంక్స్ అనేవి ఇచ్చాడు, కరెక్ట్ ఫామ్లో మనల్ని ఫిల్ చేయమన్నాడు అనమాట. ఫస్ట్ ఐ సా థిక్ బ్లాక్ క్లౌడ్స్ ఇన్ ద స్కై అండ్ షూర్ ఇనఫ్ ఇట్ సూన్ స్టార్టింగ్ రైనింగ్ హెవీలీ. సో ఇక్కడ షూర్ ఇనఫ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద బ్లూ అంబ్రిల్లా వాజ్ బిగ్ ఇనఫ్ ఫర్ ద బ్రదర్ అండ్ సిస్టర్, బిగ్ ఇనఫ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి షూర్ ఇనఫ్ అలాగే బిగ్ ఇనఫ్ అనేది రావడం జరుగుతుంది. ద బటర్ఫ్లైస్ ఆర్ కలర్ఫుల్ ఇనఫ్ టు గెట్ నోటీస్డ్, కలర్ఫుల్ ఇనఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ద లేడీ వాజ్ డాష్ టు చేజ్ ద లెపర్డ్, అంటే బ్రేవ్ ఇనఫ్,
బ్రేవ్ ఇనఫ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద బాయ్ వాజ్ డాష్ టు కాల్ అవుట్ టు హిస్ సిస్టర్ అంటే యాంగ్జియస్ ఇనఫ్. ద మ్యాన్ వాజ్ డాష్ టు ఆఫర్ హెల్ప్ అంటే కైండ్ ఇనఫ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద విక్టిమ్స్ ఇంజురీ వాజ్ సీరియస్ ఇనఫ్ ఫర్ హిమ్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. సో ఇక్కడ సీరియస్ ఇనఫ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దట్ పర్సన్ వాజ్ ఫూలిష్ ఇనఫ్ టు రిపీట్ ద సేమ్ మిస్టేక్ అగైన్. ఫూలిష్ ఇనఫ్. నెక్స్ట్ he told me he was sorry and he would compensate for the loss. I said fair enough. ఈ విధంగా మనకి ఇచ్చిన బ్లాంక్స్ని ఫిల్ చేయమన్నారు అనమాట. సో ఇది మనకి ఈ 2 లెసన్స్లో ఉన్న గ్రామర్ పాయింట్స్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే 9-10 లెసన్స్ ఉన్నాయో వాటి యొక్క గ్రామర్ పార్ట్ అనేది అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 9-10 క్లాస్ లెసన్స్లో ఉన్న గ్రామర్ పార్ట్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి 9th లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ అనమాట. చూస్తే కనుక లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ లైక్, లైక్నెస్, పంక్చువల్, పంక్చువాలిటీ. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్స్ ఉన్న లైక్, పంక్చువల్ ఇవన్నీ కూడా ఏంటి అంటే యాడ్జెక్టివ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా వాటి యొక్క నౌన్ ఫామ్స్ అంటే యాడ్జెక్టివ్ యొక్క నౌన్ ఫామ్స్. అలా మనం ప్రిఫిక్సెస్ కానీ సఫిక్సెస్ కానీ యాడ్ చేసినప్పుడు ఇలా మనకి యాడ్జెక్టివ్స్ యొక్క నౌన్ ఫామ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని సఫిక్సెస్ అనేవి యాడ్ చేయడం ద్వారా ఆ విధంగా నౌన్ ఫామ్స్ అనేవి కనుక్కోమన్నారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్కి లోఫ్టీ అని ఇచ్చారు. దీనికి లోఫ్టీనెస్ అనేది రావడం జరుగుతుంది. లోఫ్టీనెస్. అలాగే ఏబుల్కి ఎబిలిటీ అనేది నౌన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాపీకి హ్యాపీనెస్ అవుతుంది. సో ఇక్కడ నెస్ ఐఐటి అనేది యూజ్ చేసి రాయమన్నారు. నియర్కి నియర్నెస్ అనేది అవుతుంది. నోబుల్కి నోబిలిటీ. అలాగే ఎనార్మస్కి మనకి ఎనార్మిటీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లెజెంట్కి ప్లెజెంట్నెస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే డెన్స్కి డెన్సిటీ, గ్రేట్కి గ్రేట్నెస్. అలాగే స్టేబుల్కి స్టేబిలిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇలా ఐఐటి, ఎన్ఈఎస్ఎస్ అనే కొన్ని సఫిక్సెస్ యాడ్ చేయడం ద్వారా ఇక్కడ ఇచ్చిన యాడ్జెక్టివ్స్కి నౌన్ ఫామ్స్ అనేవి మనకి రాయమన్నారు. నెక్స్ట్ యాడ్ ఎల్వై టు ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాడ్జెక్టివ్స్ దెన్ యూజ్ దెమ్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఇక్కడ పర్ఫెక్ట్, నియర్, కైండ్, ప్లెజెంట్, ఈగర్ అనేవి ఇచ్చారు. వాటికి ఎల్వై అనేది చేర్చడం ద్వారా కింద బ్లాంక్స్లో ఫిల్ చేయమన్నారు అనమాట. ఇక్కడ ఎల్వై చేరిస్తే పర్ఫెక్ట్లీ అనేది అవుతుంది. కైండ్కి చేరిస్తే కైండ్లీ. అలాగే నియర్లీ. అలాగే ఈగర్లీ. నెక్స్ట్ ప్లెజెంట్లీ అనేది అవుతుంది. సో ఇక్కడ బ్లాంక్స్లో కనుక చూసుకుంటే వై డిడ్ంట్ యూ టర్న్ అప్ అట్ ద మీటింగ్, వీ ఆల్ వేర్ డాష్ వెయిటింగ్ ఫర్ యూ, వేర్ ఈగర్లీ. సో ఆతృతగా అని అర్థం వస్తుంది ఈగర్లీ. నెక్స్ట్ డాష్ రైట్ యువర్ నేమ్ అండ్ అడ్రస్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. కైండ్లీ అనేది రావడం జరుగుతుంది. I was dash surprised to see him at the railway station. I thought he was not coming. సో ఇక్కడ I was pleasantly అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ it is dash believable that I am not responsible for this mess అంటే it is perfectly అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ he fell over the step and dash broke his arm. సో స్టెప్ అండ్ నియర్లీ బ్రోక్ హిజ్ ఆర్మ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే కంప్లీట్ ఈచ్ సెంటెన్స్ బిలో యూజింగ్ ద అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ ఇన్ బ్రాకెట్స్. సో వర్బ్స్ని ఫిల్ చేయమన్నారనమాట. ఐ డాష్ యూ వెన్ ఐ డాష్ హోమ్ ఫ్రమ్ స్కూల్.
సో ఇక్కడ ఐ ఫోన్డ్ యూ వెన్ ఐ హ్యాడ్ గాట్ గాట్ హోమ్ ఫ్రమ్ స్కూల్. సో ఇక్కడ ఐ ఫోన్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హ్యాడ్ గాట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ స్కూల్ నుంచి రావడం అనేది ఫస్ట్ జరిగింది, తర్వాత ఫోన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఒకటి మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం, అంటే హ్యాడ్ అనేది యూజ్ చేసి చెప్తాం. ఒకటి నార్మల్ పాస్ట్ ఫామ్లో వీటిలో చెప్తాం అనమాట. నెక్స్ట్ హరీ అప్, మేడం డాష్ ఎనోయిడ్ ఇఫ్ వి డాష్ లేట్. సో ఇక్కడ బీ ఫామ్ అంటే విల్ అనేది వస్తుంది. హరీ అప్ మేడం విల్ ఎనోయిడ్, మేడం విల్ ఎనోయిడ్ విల్ బి ఎనోయిడ్ ఇఫ్ వీ ఆర్ లేట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఇట్ డాష్ టుడే వీ డాష్ గో టు ద ప్లే. ఇఫ్ ఇట్ రెయిన్స్ టుడే వీ విల్ నాట్ ఆర్ షల్ నాట్ గో టు ద ప్లే అనేది వస్తుంది. నెక్స్ట్ వెన్ యూ డాష్ మండల్ అగైన్ యూ డాష్ హిమ్ హీ ఈజ్ గ్రోయింగ్ ఏ బియర్డ్. సో ఇక్కడ వెన్ యూ సీ మండల్ అగైన్ యూ నాట్ రికగ్నైజ్ యూ విల్ నాట్ ఆర్ కెనాట్ అనే వస్తుంది. యూ విల్ నాట్ రికగ్నైజ్ హిమ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వీఆర్ ఆఫ్ టుడే వీ షల్ రైట్ టు యూ ఆఫ్టర్ వీఆర్ బ్యాక్. సో వీఆర్ ఆఫ్ టుడే వీ షల్ రైట్ టు యూ ఆఫ్టర్ వీఆర్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఈ లెసన్లో ఉన్న తక్కువ గ్రామర్ పార్టే ఉన్నదండి, ఎక్కువగా ఏం లేదు. మనకి చాలా చిన్న చిన్న గ్రామర్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇచ్చాడు. స్పీకింగ్ రైటింగ్ అనేది మనకి అవసరం లేదు. సో లాస్ట్ లెసన్ 10th లెసన్లో ఉన్న గ్రామర్ కనుక మనం చూసినట్టయితే, సో 10th లెసన్లో ఉన్న గ్రామర్ కనుక చూసుకుంటే, మార్క్ ద మీనింగ్ దట్ బెస్ట్ ఫిట్స్ ద వర్డ్ ఆర్ ఏ ఫ్రేజ్ ఇన్ ద స్టోరీ అని చెప్పి ఇచ్చాడు. సన్ గోయింగ్ డౌన్ అనేది ఏంటంటే సెట్టింగ్ అనేది వస్తుంది. అలాగే బ్రైట్నింగ్ అంటే లెండింగ్ ఇట్ ఏ స్పెషల్ గ్లో అనే అర్థం వస్తుంది. స్పేషియస్ అంటే ఏంటంటే బిగ్ అండ్ వైడ్, అంటే స్పేషియస్ అంటే చాలా ఫ్రీగా ఎక్కువ స్థలం అనేది ఉన్నది అనే అర్థంలో చెప్తాం. నెక్స్ట్ ప్రొఫెసీ అంటే ఏంటంటే ప్రిడిక్షన్ అనమాట, ఊహించడం, ప్రిడిక్షన్. మార్వెలస్ అంటే వండర్ఫుల్ ఆర్ సర్ప్రైజింగ్ అని కూడా అనొచ్చు. ప్రొక్లైమ్ అంటే డిక్లేర్ చేయడం. సీజ్ అంటే స్టాప్ అనే అర్థం వస్తుంది. అలాగే ఏ నైట్స్ షెల్టర్ అంటే స్టే అనే అర్థం వస్తుంది. గేజ్డ్ అంటే స్టార్టెడ్ ఎట్. అలాగే టుక్ ఆన్ అంటే ఎజ్యూమ్డ్ అనే అర్థం వస్తుంది అనమాట. సో ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని చెప్పి మనకి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఐ డూ హోప్ ఐ విల్ లివ్ టు సీ హిమ్. అలాగే హీ విల్ కమ్, ఫియర్ నాట్, ఎర్నెస్ట్, ద మ్యాన్ విల్ కమ్. గ్యాదర్ గోల్డ్ ఈజ్ అరైవింగ్ టుమారో, పీపుల్ సెడ్. Blood and Thunder starts his journey back to the valley next week, everyone proclaimed. The great man is going to spend his old days in his native town. So ఇక్కడ I will live, will come, is arriving, starts, going to అనేవి మనకి కొంచెం డిఫరెంట్గా కలర్స్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే సెంటెన్సెస్లో వర్బ్స్ ఇన్ బోల్డ్ టైప్ ఆర్ ఇన్ 4 different forms. సో ఇక్కడ 4 different ఫామ్స్లో ఉన్నాయి. ఈజ్ అరైవింగ్ అనేది పాస్ట్లోని, విల్ కమ్ అనేది ఫ్యూచర్లోని, స్టార్ట్స్ అనేది పాస్ట్లోని అలా మనకి ఇవ్వడం అనేది జరిగింది. డినోటింగ్ 4 ఇంపార్టెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఫ్యూచర్ టైం. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్, ఐ విల్ లివ్, అలాగే విల్ కమ్, గోయింగ్ టు, ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్నే తెలియజేస్తూ ఉన్నాయి. నన్ ఆఫ్ దీస్ కెన్ బి సెడ్ టు బి ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ టు షో ఫ్యూచర్ టైం, దో ఈచ్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు సమ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్. అయితే పక్కాగా ఫ్యూచర్ టెన్స్లో అయితే వీటిని యూజ్ చేయలేదు, కానీ ఫ్యూచర్లో ఒక యాక్షన్ అనేది జరుగుతుంది, సో ఒక యాక్షన్ ఫ్యూచర్లో జరుగుతుంది అని తెలియజేసేవన్నమాట ఈ పదాలన్నీ కూడా. సో ఆ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ చూస్తే విచ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఈజ్ మోర్ న్యాచురల్ ఇన్ దీస్ సెంటెన్సెస్, ఎన్సర్కిల్ యువర్ చాయిస్. సో ఇక్కడ ఏది కరెక్ట్గా సరిపోయే మీనింగ్ ఉన్నది, అంటే ఏదైతే కరెక్ట్గా సరిపోయే వర్డ్ ఉన్నది అని అడుగుతున్నారు. ఐఎమ్ నాట్ ఫ్రీ దిస్ ఈవినింగ్,
ఐఎమ్ నాట్ ఫ్రీ దిస్ ఈవినింగ్, ఐ విల్ వర్క్ ఆర్ ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఐ విల్ వర్క్ అని కాదు, ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్, హ్యావ్ యూ డిసైడ్ వేర్ యూ విల్ గో ఫర్ యూ హయ్యర్ సెకండరీ? ఎస్ ఐ హ్యావ్, ఐ విల్ గో ఆర్ ఐఎమ్ గోయింగ్ టు ద కేంద్రీయ విద్యాలయ. సో ఇక్కడ విల్ గో కంటే ఐఎమ్ గోయింగ్ టు కేంద్రీయ విద్యాలయ అనేది వస్తుంది. నెక్స్ట్, డోంట్ వరీ అబౌట్ ద డాగ్, ఇట్ వోంట్ హర్ట్ యూ. ఇక్కడ వోంట్ హర్ట్ యూ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, ద వెదర్ మ్యాన్ హ్యాస్ ప్రెడిక్ట్ దట్ ఇట్ విల్ స్నో ఇన్ రాణికేత్ టు నైట్. సో ఇట్ విల్ స్నో అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, స్వప్న కాంట్ గో అవుట్ దిస్ ఈవినింగ్, హర్ ఫాదర్ ఈజ్ కమింగ్ టు సీ హర్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకి ఇచ్చాడు వెర్బ్స్కి సంబంధించి, అంటే ఫ్యూచర్కి సంబంధించి. నెక్స్ట్, కంప్లీట్ దీస్ పీసెస్ ఆఫ్ కాన్వర్జేషన్ యూజింగ్ విల్ ఆర్ గోయింగ్ టు విత్ ద వెర్బ్స్ గివెన్. సో విల్ గోయింగ్ టు యూజ్ చేసి కాన్వర్జేషన్ని ఫిల్ చేయమన్నారు. సో ఇక్కడ చూసినట్టయితే రాణి, వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద రేడియో? సో ఐ డాష్ టు ది న్యూస్, అంటే ఐఎమ్ గోయింగ్ టు లిజన్ టు ద న్యూస్, అనేది వస్తుంది. నెక్స్ట్, హో ఐ కాంట్ బై దిస్ బుక్, ఐ హ్యావ్ నో మనీ అని అంటుంటే డోంట్ వరీ, ఐ విల్ లెండ్ యూ సమ్, విల్ అనేది వస్తుంది. ఇక్కడ గోయింగ్ టు అనేది వచ్చింది, ఇక్కడ విల్ అనేది వచ్చింది. నెక్స్ట్, లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్, ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అనేది రావడం జరుగుతుంది. గోయింగ్ టు అనేది కూడా ఫ్యూచర్ యాక్షన్ తెలియజేస్తుంది. నెక్స్ట్, వాట్ షాల్ వీ హ్యావ్ ఫర్ డిన్నర్? ఇక్కడ ఐ కాంట్ డిసైడ్ అంటే మేకప్ యువర్ మైండ్. ఆల్ రైట్ దెన్ వీ డాష్ ఫ్రైడ్ రైస్ అండ్ డ్రై బీన్స్. సో వీ విల్ హ్యావ్ విల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, వై ఆర్ యూ ఫిల్లింగ్ ద కెటిల్ విత్ వాటర్? అంటే ఐఎమ్ గోయింగ్ టు మేక్ కాఫీ, సో గోయింగ్ టు అనేది రావడం జరుగుతుంది. గోయింగ్ టు మేక్ కాఫీ అనేది వస్తుంది. నెక్స్ట్, వీ నీడ్ సమ్ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆల్ రైట్, ఐ డాష్ టు ద బేకరీ అండ్ గెట్. సో ఇక్కడ ఐ డాష్ టు ద బేకరీ అని అన్నారు, ఐ విల్ గో టు ద బేకరీ. సో విల్ గో టు ద బేకరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, లేదా మనకి ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ సమ్ బ్రెడ్ అని అనొచ్చు, ఐ విల్ గెట్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ విల్ గో అనేది రాయొచ్చు, ఆర్ ఐఎమ్ గోయింగ్ టు అనేది కూడా వస్తుంది. నెక్స్ట్, ఎస్ ఐ వాంట్ సమ్ సాల్ట్ బిస్కెట్స్, రవి. ఫైన్, ఐ విల్ గెట్ యూ ఏ ప్యాకెట్. సో విల్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకి కొన్ని సెంటెన్సెస్కి గోయింగ్ టు, అలాగే కొన్ని సెంటెన్సెస్కి విల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి నెక్స్ట్ ఏంటంటే, మనకి కొన్ని స్పీకింగ్లో కొన్ని వర్డ్స్ ఎఫ్ అనే వర్డ్, సౌండ్ ఎఫ్కి సంబంధించి కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు. సో ఇక్కడ ఫ్లెయిల్, లైఫ్, ఫిలిప్, పఫ్, ఫ్లవర్డ్, డెఫ్, ఫ్యాక్ట్, టఫ్, ఫెయిల్, లాఫ్, ఫాస్ట్, స్టిఫ్. ఇక్కడ ఎఫ్ సౌండ్ అనేది ఏ విధంగా ప్రొనౌన్స్ అవుతుంది అనే దానికి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. ఇంక ఇది మనకి లెసన్కి సంబంధించిన గ్రామర్. దీంతో మనకి 8th క్లాస్కి సంబంధించి గ్రామర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రీవియస్తో పోల్చుకుంటే ఇక్కడ మనకి చాలా తక్కువ గ్రామర్ పార్ట్ అనేది ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఎలా ఇస్తాడో చూడాలి. ఈ న్యూ సిలబస్కి సంబంధించి ప్రెడిక్ట్ అనేది చేయలేము. సో బిట్ అనేది ఏ విధంగా ఇస్తాడు ఏంటి అనేది, ఇది మనకి నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే మనం కొన్ని గ్రామర్ టాపిక్స్, ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.